Good morning to everybody. Welcome to ABPSC Economy channel and welcome to ABPSC Group 2 only Telegram channel. ముందుగా కాబోయే ఆఫీసర్స్, ఎండోమెంట్ ఆఫీసర్స్ అయినటువంటి టీచర్స్కి, మేడమ్స్కి విషెస్ తెలియజేస్తున్నాను. దీనికి ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి కొంత టైం తీసుకోవడం జరిగింది. మాకు రకరకాల పనులు ఉండడం, వేరే కారణాలు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇది సిలబస్లోని 12వ చాప్టరు గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఈ సిలబస్లోని 12వ చాప్టర్ ఏం తెలియజేస్తుందంటే, ఇది యాక్చువల్గా మొత్తం మనకు 12 చాప్టర్లు ఉంటాయి. పేపర్ 2లో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3లోని పేపర్ 2లో మొత్తం 12 చాప్టర్లు ఉంటాయి. 150 మార్కులు. 12 చాప్టర్లు అంటే 12 144 మార్కులు. అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి సుమారుగా 12 మార్కులు వస్తాయి. అయితే వాటిలో యాక్ట్కు సంబంధించి ఎండోమెంట్ యాక్ట్ 1987 యాక్ట్కు సంబంధించి ఇదే పెద్ద చాప్టర్ అనమాట. దీంట్లోనే ఎక్కువ సెక్షన్లు ఉంటాయి. అందులో ఈ సెక్షన్లు ఎక్కువ ఉండడం ఒకటి, ఆ సెక్షన్లో క్లిష్టత కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఆ ఒక్కొక్క సెక్షన్ అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి గమనించండి, ఈ క్లాస్ కూడా ఎక్కువ సమయం వచ్చే వీలుంది. గమనించండి. ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారో వాళ్ళేనండి. మిగతా వాళ్ళు అవసరం లేదు. ఎక్కువ సమయం వస్తే ఎవరికి జాబ్ కావాలంటే వాళ్ళు ఎక్కువ సమయమైనా తక్కువ సమయం చూస్తారు. మీకు అంతగా ఎక్కువ సమయం వస్తుందంటే 1.2 స్పీడ్లో పెట్టుకొని వినండి. అది ఎప్పుడైనా మనం జాబు కొట్టాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక. ఇప్పుడు మనం దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎంత తెలివిగలడివి, ఎంత ఫాస్ట్ పర్సన్వి అవి గమనించడం అనమాట. నువ్వు ఎంత ఓపికతో ఉన్నావు. ఈ జాబ్ కొట్టడానికి రకరకాల టెస్టులు పెడతాడు అన్నమాట దేవుడు. ఫెయిల్ చేస్తుంటాడు, ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తుంటాడు. అట్లా వాటన్నిటిని నువ్వు ఓపికతో జయించగలగాలి. అప్పుడే నీకు జాబ్ వస్తుంది. అంతేగాని ఈ నీ ఓపికని, నీ నిరీక్షణని దేవుడు గమనిస్తాడన్నమాట. అప్పుడు నీకు జాబ్ ఇస్తాడు. అట్లా నువ్వు ఎంత సమయమైనా దానికోసం వెచ్చించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు ఎండోమెంట్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దబడతారు అన్నమాట. అది గమనించండి. అవసరం ఉన్న వాళ్ళు వినండి, లేకుంటే ప్రాబ్లం లేదు. అది మీరు కాంపిటేటివ్లోకి వచ్చారంటే మిమ్మల్ని ఎవరు ఎద్దులాగా ముళ్ళుగర పెట్టుకొని వెనక నుంచి తరమాల్సిన అవసరం లేదన్నమాట. ఇది సెల్ఫ్ గోల్ కోసం పరిగెత్తే రేస్ అనమాట. ఎవరు దీన్ని మీ దగ్గర ముళ్ళుగర పెట్టుకొని మీ చేత పరిగెత్తించరు. అది గమనించాలి. అది ఓకే. ఇంకా మనం సిలబస్లోకి వెళ్ళిపోతే అలాంటివి చెప్పుకోవాలంటే మస్తు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ చాప్టర్ ఏంటంటే, ఈ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చాయి. మినిమం 15 మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. దాన్ని గమనించండి. అది చాలా ఇంపార్టెంట్ చాప్టరు. కొంచెం డెప్త్గా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్స్ తప్పు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్, అన్ని విషయాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. అది ఇంకా ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసినట్టయితే, ఇది సిలబస్లోని 12వ చాప్టర్. అది ఈ చాప్టర్ పేరు ఏంటంటే, అలినేషన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అండ్ రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్. అలినేషన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, దేవాలయానికి సంబంధించి స్థిర ఆస్తులు ఉంటాయి కొన్ని. ఈ స్థిర ఆస్తులు అంటే ఏంటి? కొన్ని ఆ దేవాలయానికి సంబంధించిన భూములు కానీ, ఆ దేవాలయానికి సంబంధించి కళ్యాణ మండపం కానీ, ఆ దేవాలయానికి సంబంధించి ఏమైనా కొట్లు కానీ, అట్లాంటి దేవాలయానికి సంబంధించి నగలు కానీ, భాండాగారాలు కానీ, ట్రెజరీస్ కానీ, ఇట్లాంటివి అనమాట. అట్లా వాటిని ఇమూవబుల్ ప్రాపర్టీ అంటారు, స్థిర ఆస్తులు అంటారు అనమాట. ఆ దేవాలయానికి సంబంధించి ఎలినేషన్ ఆఫ్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఆ దేవాలయానికి ఉండే ఈ స్థిరాస్తులు అనేవి కొన్ని పరాయీకరణ చెందించబడి ఉంటాయి. అంటే అన్యాక్రాంతం చేయబడి ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఆధీనంలోకి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ భూమిని ఎవరో ఒకళ్ళు ఆక్రమించుకొని ఉంటారు. లేదంటే ఆ కళ్యాణ మండపానో లేకపోతే ఆ ప్రాపర్టీనో ఎవరో ఒకళ్ళు అద్దెకి ఇచ్చినప్పుడు వాళ్ళే సొంత వాళ్ళుగా చలామణి చేస్తూ ఉండొచ్చు. అట్లా అన్యాక్రాంతం చేయబడిన లేకపోతే పరాయీకరణ చెందబడిన స్థిర ఆస్తిని మళ్ళీ సేకరించడం. అలినేషన్ ఆఫ్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ అండ్ రిజెప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్. ఇనామ్ ల్యాండ్ అంటే మనం చెప్పుకున్నాం, రాజుల కాలంలో దేవాలయాలకు ఇచ్చే భూములు ఇనామ్ భూములు అంటారనమాట. రిజెప్షన్ ఆఫ్ ఇనామ్ భూమ్స్, ఏ భూములు అయితే దేవునికి సంబంధించినవో, ఏ భూములు అయితే దేవాలయ ఆస్తులుగా పరిగణించబడుతున్నాయో ఆ భూముల్ని ఎవరైతే అన్యాక్రాంతం చేసుకుంటారో, ఎవరైతే ఆక్రమణకు గురి చేస్తారో ఆ ఆక్రమణదారుల నుంచి మరీ పునఃసమీక్ష చేయడం గురించి
ఇది ఈ చాప్టర్ తెలియజేస్తుంది అన్నమాట. అన్యాక్రాంతం చేయబడిన ఇనాం ల్యాండ్ని పునఃసమీకరణ చేయడం, పునఃసేకరణ చేయడము, అట్నే పరాయీకరణ చేయబడిన స్థిర ఆస్తుల్ని మళ్ళీ సేకరించడం అన్నమాట. దీని గురించే ఈ చాప్టర్ మొత్తం జరుగుతుంది. దీంట్లో మొత్తం 75 నుంచి 86 వరకు సుమారు 11 సెక్షన్లు ఉంటాయి. ఈ 11 సెక్షన్లో సబ్ సెక్షన్లు ఉంటాయి, దాంట్లో మళ్ళీ సబ్ క్లాజులు ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి, గమనించండి. కాకపోతే ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ 75 సెక్షన్. ఈ 75 సెక్షన్ ఏం తెలియజేస్తుంది అంటే లీజ్ సేల్ ఆఫ్ ఇనామ్స్ టు బి వైడ్ ఇన్ సర్టైన్ కేసెస్. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవునికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన, లేకపోతే చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన, లేకపోతే రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్ మతానికి సంబంధించిన సంస్థలకు సంబంధించిన రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్, ఈ మూడింటికి సంబంధించిన ఏవైనా ఆస్తుల్ని లీజ్ ఆర్ సేల్ ఆఫ్ ఇనామ్స్ టు బి వైడ్ ఇన్ సర్టైన్ కేసెస్. ఇనాం భూములు అనేవి, వాటిని దేవునికి సంబంధించిన ఇనాం భూముల్ని లీజ్కి ఇవ్వడం కానీ అమ్మడం కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో నిషేధము మరియు వాటిని నిరర్ధకంగా పరిగణించడం గురించి ఈ 75 సెక్షన్ అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఇనాం భూములకు సంబంధించి అమ్మడాలు మరియు లీజుకి ఇవ్వడాలు, కౌలుకి ఇవ్వడాలు, ఇనాం భూములకు సంబంధించి అమ్మడము మరియు కౌలుకి ఇవ్వడానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఆ అమ్మకం ఏదైతే ఉందో, ఆ కౌలుకి ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని నిరర్ధకమైనది, నిషేధితమైనది, చెల్లుబాటు కానిది అనే దాని గురించి ఇది తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, దీని గురించి చదువుకుంటే ఎనీ లీజ్ అండ్ ఎనీ గిఫ్ట్, సేల్, ఎక్స్చేంజ్ ఆర్ మోర్టేజ్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్ గ్రాంటెడ్ ఫర్ సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ఎండోమెంట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిలీజియస్ ఆర్ పబ్లిక్ చారిటీ service shall be null and void unless any such transaction not being gift is effected with the prior sanction of the government. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న దేవాలయాల్లో, అలాంటి సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు, కొన్ని ప్రత్యేక అలిగేషన్స్ అలాంటివి ఉన్న దేవాలయాల్లో ఏవైనా దేవాలయానికి సంబంధించిన భూములు కానీ ఆస్తులు కానీ అలాంటి వాటిని అద్దెకి ఇవ్వడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, అమ్మడం కానీ, మార్పిడి చేయడం కానీ, తనఖా పెట్టడం కానీ ఇలాంటి అనేవి నిషేధంగా పరిగణించబడతాయి. అది అనేది తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు దేవాలయ భూములు ఉంటాయి, అలాంటి వాటిని కొందరికి అద్దెకి ఇస్తారు, అట్నే కొందరికి బహుమానంగా ఇచ్చేస్తారు అన్నమాట దేవాలయ భూముల్ని, అట్నే కొందరికి అమ్మేస్తారు, అట్నే కొందరు దేవాలయ భూమిని వాళ్ళకిచ్చి వాళ్ళ భూమిని వీళ్ళు తీసుకోవడం, అట్లా మార్పిడి చేయడం జరిగింది. అట్నే కొందరికి మార్ట్గేజ్ తనఖా పెట్టడం జరిగింది అనమాట. ఇలా ఎక్కడైతే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇన్ సమ్ కేసెస్ ఇట్లా దేవాలయ భూములు అనేవి అద్దెకేయడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, అమ్మడం కానీ, మార్పిడి చేయడం కానీ, తనఖా పెట్టడం అనేది నిషిద్ధము మరియు నిరర్ధకంగా పరిగణించబడి అది చెల్లుబాటు కాకుండా ఉంటుంది. అది ఎలాంటిది? కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవాలయానికి సంబంధించిన భూములు అనేవి అమ్మడం, బహుమానంగా ఇవ్వడం, మార్పిడి చేయడం, తనఖా పెట్టడం, అద్దెకి ఇవ్వడం అనేది నిషిద్ధము, నిరర్ధకము, చెల్లుబాటు కాని అంశంగా పరిగణించబడుతుంది కొన్ని సందర్భాల్లో. కానీ కొన్ని సందర్భాల్లో పరిగణించబడుతుంది. దేవాలయానికి సంబంధించిన ఇనాం భూములు అనేవి అద్దెకి ఇవ్వడం, బహుమానంగా ఇవ్వడం, అమ్మడం, మార్పిడి చేయడం, తనఖా పెట్టడం అనేది కొన్ని సందర్భాల్లో వ్యాలిడ్ పాయింట్గా పరిగణించబడుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తీసుకొని ఈ చర్యలు అద్దెకి ఇవ్వడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, మార్పిడి చేయడం కానీ చేపడతారో అలాంటి సందర్భాల్లో కొన్ని వివాదాస్పదమైన, కొన్ని అలిగేషన్ ఉన్న దేవాలయానికి సంబంధించిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతితోటి ఇట్లాంటి చర్యలు చేపడితే అది చెల్లుతుంది. కానీ ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి లేకుంటే అలాంటి చర్యలు అనేవి చెల్లవు అన్నమాట. ఒకటే గుర్తుంచుకోండి. కొన్ని కేసెస్లోనే అలిగేషన్ ఉన్న దేవాలయాలు, ప్రాబ్లమ్స్ ఉన్న దేవాలయాల్లో ఇనాం భూములు అనేవి అద్దెకి ఇవ్వడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, అమ్మడం కానీ, మార్పిడి చేయడం కానీ, తనఖా పెట్టడం అనేది చెల్లదు. ఎప్పుడు చెల్లుతుందంటే ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తీసుకుంటే అది చెల్లుతుంది అనమాట. అది 75 తెలియజేస్తుంది. తర్వాత 75 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే సచ్ ప్రయర్ శాంక్షన్ మే బి అకార్డ్ బై ద గవర్నమెంట్ వేర్ దే కన్సిడర్ దట్ ద ట్రాన్సాక్షన్ ఈజ్. అయితే
కొన్ని సందర్భాల్లో ఇట్లా కొన్ని సందర్భాల్లో దేవాలయానికి సంబంధించిన ఈ భూములు అనేవి అద్దెకి ఇవ్వడం, బహుమానంగా ఇవ్వడం అనేది చెల్లదన్నాం కదా. అయితే ఇట్లా చెల్లదు, ఇట్లా ఇవ్వకూడదు అనే అధికారము, అట్లా తెలియజేసే అధికారం అనేది గవర్నమెంట్కి ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ యొక్క ముందస్తు అనుమతితోటి అలా బదలాయించవచ్చు, బహుమతిగా ఇవ్వచ్చు, మార్పిడి చేయవచ్చు, తనఖా పెట్టవచ్చు. అయితే గవర్నమెంటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే అట్లా ఎలిగేషన్ ఉన్న ల్యాండ్స్కి కానీ, అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్ ఉన్న ల్యాండ్స్కి కానీ కొన్ని సందర్భాల్లో అనుమతిస్తుంది అనమాట. పై విధంగా అద్దెకి ఇవ్వడం, బహుమానంగా ఇవ్వడం, అమ్మడం, మార్పిడి చేయడం, తనఖా పెట్టడానికి ముందస్తు అనుమతి ఇస్తుంది. ఎలాంటి సందర్భాలకి? అది ఆ దేవాలయ సంస్థలకు అవసరం అనుకుంటే, నెసరీ ఆర్ బెనిఫిషియల్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్. అది ఎట్లా ఆ బదలాయించడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, అమ్మడం కానీ అది ఆ దేవాలయానికి అవసరం అనుకుంటే మాత్రం ప్రభుత్వం దానికి ముందస్తు అనుమతి ఇస్తుంది. అట్నే ఇంకో సందర్భంలో ఎప్పుడు ప్రయోజనం లేనిదైతే, ఇన్ రిగార్డ్ టు ద ల్యాండ్ విచ్ ఈజ్ అన్ఎకనామికల్ హోల్డింగ్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ టు ఓన్ అండ్ మెయింటైన్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ అనేది ల్యాండ్, ఆ దేవాలయానికి సంబంధించిన భూమిని అనేది ల్యాండ్కి సేల్ చేయడం కానీ, లీజ్కి ఇవ్వడానికి కానీ, బహుమతికి ఇవ్వడానికి, అమ్మడానికి కానీ, మార్పిడి చేయడానికి కానీ అనుమతిస్తుంది. ఎప్పుడు ఆ దేవాలయ భూమి అనేది, ఆ ల్యాండ్ అనేది ఆ దేవాలయం పరిధిలో ఉండడం వల్ల అన్ఎకనామికల్, అంటే దానివల్ల ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకపోతే, అది ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోతే అలాంటి సందర్భంలో కూడా దాన్ని సేల్ చేయడానికి కానీ, లీజ్కి ఇవ్వడానికి కానీ గవర్నమెంట్ అనేది అనుమతిస్తుంది అనమాట. 75 సబ్ క్లాస్ 2 తెలియజేసేది ఇదే. గవర్నమెంట్కి ఇట్లా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇనాం భూములు అనే వాటిని అమ్మకుండా నిషేధించే అధికారం ఉంది. అయితే ముందస్తు అనుమతి ఇచ్చిద్ది. ఎప్పుడు ఇచ్చిద్ది అంటే ఆ భూమి ఉండడం వల్ల ఆ దేవాలయానికి ఎటువంటి ఎకనామికల్ యూజ్ అనేది లేకపోయినప్పుడు, అట్నే అలా అమ్మడం అనేది ఆ దేవాలయానికి అవసరమైనప్పుడు ఇస్తుంది అనమాట. అది సెకండ్ పాయింట్. 75 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. అట్నే 75 సబ్ క్లాస్ 2 క్లాస్ 3 సబ్సెక్షన్ 3 ఏం తెలియజేస్తుంది అంటే, కన్సిడరేషన్ దేర్ ఆఫ్ ఈజ్ అడెక్వేట్ అండ్ ప్రాపర్. ఇట్లా చేసేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించాలన్నమాట. అది ఆ భూమి అనేది అనెకనామికల్గా ఉంది, ఆ భూమిని అమ్మడం అనేది ఆ దేవాలయానికి అవసరము, అట్లాంటి చర్యలు తీసుకునేటప్పుడు అడెక్వేట్ అండ్ ప్రాపర్ కన్సిడరేషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అది 75 క్లాస్ 3 ఏం తెలియజేస్తుందంటే, ద ప్రొవిజన్ ఇన్ క్లాస్ C ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ ద సెక్షన్ 80 షెల్ బి అప్లైడ్ టు ద సేల్ ఆఫ్ ఎనీ ఇనామ్ ల్యాండ్. ఈ 75లో క్లాస్ 3 ఏం తెలియజేస్తుందంటే, ఏ ఇనామ్ ల్యాండ్నైనా అమ్మాలి అంటే సెక్షన్ 80లోని క్లాస్ 1C అనేది సెక్షన్ 80లో ఎలా అయితే ఉందో ఆ ప్రాతిపదికన ఆ నిర్దేశాల అనుగుణంగా ఆ ఇనాం భూమిని అనేది అమ్మాలని తెలియజేస్తుంది అన్నమాట. 75 క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది అంటే ఏంటంటే, 80లో ఏ రూల్స్ అయితే ఉంటాయో ఆ రూల్స్ని అనుసరించి ఇనాం భూములు అమ్మాలని తెలియజేస్తుంది. అది ఒకసారి గమనించండి. 75(1) ఏం తెలియజేస్తుంది అంటే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని కేసెస్లో ఇనాం భూములు అనేవి అద్దెకి ఇవ్వడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, అమ్మడం కానీ, మార్పిడి చేయడం కానీ, తనఖా పెట్టడం అనేది చెల్లదు. అది నిరర్ధకంగా, నిషేధితంగా పరిగణించబడి చెల్లుబాటు కాదు. కానీ ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తీసుకుంటే అది చెల్లుతుంది. అయితే ఇట్లా ఇనాం భూములు అనే వాటిని బదిలీ చేయడము, అమ్మడము, మార్పిడి చేయడము, అద్దెకి ఇవ్వడం, బహుమానంగా ఇవ్వడం అనేది అట్లా చేయకుండా ఉండేటట్లు చేసే అధికారం అనేది ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతితోటి వాటిని చేయొచ్చు. ఎప్పుడు చేస్తుందంటే, ప్రభుత్వం ముందస్తు అనుమతి అట్లాంటి ఇనాం భూములని అమ్మడానికి కానీ, సేల్ చేయడానికి కానీ ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి ఎప్పుడు ఇస్తుందంటే, అది ఆ భూమి ఉండడం ఆ దేవాలయానికి అన్ఎకనామికల్ అయినప్పుడు, అట్నే అది అమ్మడం కానీ, సేల్ చేయడం కానీ, లేకపోతే లీజ్కి ఇవ్వడం కానీ అవసరమని గవర్నమెంట్ తలిచినప్పుడు కూడా ఇవ్వచ్చు అనమాట. 75 క్లాస్ 3 ఏం తెలియజేస్తుందంటే, ఒక ఇనాం భూమిని అమ్మాలన్నా, లీజ్కి ఇవ్వాలన్నా ఎట్లాంటి చర్యలు పాటించాలి, ఎట్లాంటి నిబంధనలు పాటించాలి అనేది 80వ సెక్షన్లో ఉన్నట్టు పాటించాలనేది 75 సబ్ క్లాస్ 3 తెలియజేస్తుంది. నెక్స్ట్ 76
76 ఏం తెలియజేస్తుందంటే దేవాలయ సంస్థకు సేవలు అందించడానికి గాను ఇచ్చిన భూములు నిషేధానికి సంబంధించింది అన్నమాట. అంటే ఇప్పుడు దేవాలయాలకి చాలా కాలం పాటు కొందరు సేవలు అందిస్తారు. ఇప్పుడు బార్బర్ అనుకో, అతడు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఆ దేవాలయంలోనే బార్బర్ పని చేస్తూ ఉంటాడు. లేకుంటే కొందరు ఊడ్చే పని చేస్తుంటారు, లేకపోతే కొందరు లడ్డు కౌంటర్స్లో ఉంటారు, కొందరు భజంత్రీలు వాయించే పని చేస్తారు. అట్లా ఇతను పుట్టిన కాడి నుంచి తన జీవితం అంతా ఈ దేవాలయానికే సేవ చేసినని ఆ దేవాలయం భూమిని అతనికి ఇస్తారనమాట. అట్లా గిఫ్ట్ కింద ఇస్తారనమాట. అట్లాంటి ఇచ్చిన భూములు అనేవి చెల్లుబాటుకు సంబంధించి ఈ అధికారిని తెలియజేస్తున్నామండి. 76 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ గ్రాంటెడ్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్ టు ఏ రిలీజియస్ ఆర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్. అట్లా సేవలు అందించిన ఆ దేవాలయానికి, లేకపోతే ఆ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్కి, లేకపోతే ఆ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి, లేకపోతే ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి, దేనికైతే ఏదైతే అది మూడైనా ఒకటే. ఎండోమెంట్ అనే పదాన్ని మనం ఇక్కడ ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. ఆ దేవాలయానికి ఎవరైతే సేవలు అందించినందుకు గాను వాళ్ళకి ఇచ్చే భూములు అనేవి నిషేధించడం అయిందనమాట. దాని గురించి నిషేధానికి సంబంధించి తెలియజేస్తుంది అన్నమాట. ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఈ చట్టం రాకముందు కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత కానీ ఏ వ్యక్తికైనా ఆ దేవాలయానికి సేవ చేసినందుకు గాను ఆ వ్యక్తి ఎవరు, ఆ సేవ చేసిన పర్సన్ అయినా ఉండొచ్చు, ఆ దేవాలయంలో పనిచేసిన ఉద్యోగి అయినా ఉండొచ్చు, ఏ ఇతర వ్యక్తి అయినా కావచ్చు, దేవాలయానికి సేవలు అందించినందుకు గాను ఈ చట్టం రాకముందు కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత కానీ ఎవరికైనా ఆ ఉద్యోగి కానీ ఆ దేవాలయంలో పనిచేసిన వ్యక్తికి కానీ ఇంకే పర్సన్కైనా కానీ దేవాలయ భూమిని, ఇనాం భూమిని బదలాయిస్తే ఆ బదలాయింపు అనేది చెల్లదు అని ఈ చట్టం 76 అనే సెక్షన్ అనేది తెలియజేస్తుంది అనమాట. నువ్వు దేవాలయాలు ఎన్ని సేవలైనా చేయి, నువ్వు దేవాలయంలో ఉద్యోగిగా పనిచేయి, అలా పనిచేసినందుకు కానీ ఎవరైనా నీకు కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఆ దేవాలయంలో ఉండే ధర్మకర్తల మండలి కానీ నీకు ఇనాం భూమిని రాసిచ్చినట్లయితే ఈ చట్టం అమలు రాకముందు రాసిచ్చినా అమల్లోకి వచ్చిన తర్వాత రాసిచ్చినా కానీ అది న్యాయ విచారణకు వచ్చినప్పుడు లేకపోతే సాధ్యాసాధ్యాలను పరిశీలించినప్పుడు ఏమైందంటే అట్లా ఇనాం భూమిని సేవలు అందించినందుకు కానీ ఉద్యోగులకు కట్టబెట్టడం లేకపోతే సేవ చేసిన వ్యక్తులకు కట్టబెట్టడం అనేది నిషిద్ధము, అది పనికిరాదు, పని చేయదు అనేది ఈ 76 సెక్షన్ అనేది తెలియజేస్తుంది అనమాట. అయితే ఇట్లా ఈ ఇనాం భూమిని ఇవ్వడం అనేది పలానా రూల్ ప్రకారం చెల్లుతుంది, ఆ చట్టం ప్రకారం పలానా వ్యక్తికి ఇట్లా సేవ చేసినందుకు ఇవ్వచ్చు అనేది రకరకాల చట్టాల్లో ఏమున్నప్పటికీ, ఇట్లా ఇనాం భూములు బదలాయింపుకు సంబంధించి వేరే చట్టాల్లో ఏమున్నప్పటికీ అవన్నీ రద్దయిపోతాయి, అవన్నీ చెల్లుబాటు కాకుండా పోతాయి. ఈ చట్టంలో ఏదైతే ఉందో అదే చెల్లుబాటు అవుతుంది అనమాట. ఇతర ఏ చట్టాల్లో ఏమున్నప్పటికీ ఈ చట్ట ప్రకారము ఆ ఇనాం భూమిని ఎవరికైతే ఇస్తారో ఆ ఇచ్చిన అతనికి రైతువారీ పట్టా ఇస్తారు కదా, ఆ రైతువారీ పట్టా అనేది చెల్లకుండా పోతుంది. ఆ చెల్లకుండా పోవడమే కాకుండా ఆ ఇనాం భూమిని పొందిన వ్యక్తిని ఆక్రమణదారు, ఎన్క్రోచర్గా గుర్తిస్తారు అన్నమాట. ఈ చట్టం ప్రకారం ఇనాం భూములని ఎవరైతే పొందుతారో సేవలు చేసినందుకు గాను ఆ దేవాలయంలో ఉద్యోగ వృత్తిని నిర్వర్తించిన కానీ ఇనాం భూమిని ఎవరైతే పొందుతారో ఆ పొందిన వ్యక్తిని ఆక్రమణదారుగా, ఎంక్రోచర్గా గుర్తించి ఈ చట్టంలోని సెక్షన్ 84, సెక్షన్ 85 కింద ఏవైతే చర్యలు తీసుకోబడతాయో అలాంటి చర్యలు ఇతని మీద తీసుకోబడతాయి అన్నమాట. అది ఈ 76 సెక్షన్ తెలియజేస్తే వేర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఎనీ పర్సన్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ఏ రైత్వారీ పట్టా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇనామ్ ల్యాండ్ గివెన్ టు సర్వీస్ హోల్డర్ or other employee of the charitable or institution endowment for the purpose of rendering endowment service to the institution or endowment, then notwithstanding any to the contrary in any other law for the time being in force or in the deed of the grant or the transfer or other document relating to such land, it shall be deemed never to have been granted, and the lands covered by such Raitwari Patta shall not transfer and shall be deemed never to have been transferred, and accordingly no right or title in such land shall vest in any person acquiring the land by such transfer, and Raitwari Patta in respect of such land shall be deemed to have been granted in favor of institution or endowment concerned, and thereafter the person in profession
ఆఫ్ సచ్ ల్యాండ్ షల్ బి డీమ్డ్ యాజ్ అన్ ఎంక్రోచర్ అండ్ ద ప్రొవిజన్ ఇన్ ద సెక్షన్ 84 and 85 షల్ బి అప్లై. చెప్పాగా ఇంత పెద్దగా ఉందన్నమాట. అట్లా ఉంటాయి. ఎప్పుడైనా ఒరిజినల్ యాక్ట్కి సంబంధించిన పదాలు కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్లు కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. అది సేవలు అందించిన గాను ఎవరికైనా రైతువారి పట్టా ఇస్తే ఆ రైతువారి పట్టాలో ఏమున్నప్పటికీ అది ఏ ఇతర చట్టాలు అనుసరించి అది చెల్లినప్పటికీ ఈ చట్టం అమలైన తర్వాత ఏమిటంటే ఆ రైతువారి పట్టా చెల్లకుండా పోతుంది. అతను ఆక్రమణదారుగా గుర్తించి ఈ చట్టం ప్రకారం 84, 85 సెక్షన్ కింద అతని మీద చర్యలు తీసుకోబడతాయి. అట్నే ఆ రైతువారి పట్టా పొందిన భూమి, ఆ రైతువారి ఏ పట్టాకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది ఈ దేవాలయానికి ఆటోమేటిక్గా డీమ్డ్ టు బి రిలేటెడ్ టు దట్ ఎండోమెంట్, ఆ దేవాలయానికి సంబంధించిందిగా పరిగణించబడుతుంది అన్నమాట. అది నెక్స్ట్ 76 సబ్ క్లాస్ 2. 76 క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే ముందు చెప్పినట్టు ఇట్లా ఈ రైతువారి పట్టా పొందడం అనేది ఆ పొందిన వ్యక్తి అనేది అతను పొందిన దేవాలయంలో సేవలు అందించినందుకు గాను అతను పొందిన భూమి ఏదైతే ఉందో అతను కానీ లేకపోతే ఉద్యోగి కానీ ఇంకెవరైనా కానీ ఆ ఇనాం భూమి ఏదైతే ఉందో దాన్ని గిఫ్ట్ రూపంలో కానీ అమ్మకం రూపంలో కానీ అద్దె రూపంలో కానీ తనఖా రూపంలో కానీ మార్పిడి రూపంలో కానీ ఇట్లా చేయడం అనేది నిషిద్ధము అని తెలియజేస్తుంది అనమాట. అది 76(2) ఏం తెలియజేస్తుందంటే ముందు చెప్పిన ప్రకారం 76(1) ప్రకారం ఎవరైతే ఆ ల్యాండ్ పొందినరో ఇనాం ల్యాండ్ని పొందినరో ఉద్యోగి కానీ పర్సన్ కానీ ఆ పొందిన ల్యాండ్ అనేది ఇంకొకళ్ళకి గిఫ్ట్ రూపంలో అమ్మకం రూపంలో అద్దె రూపంలో తనఖా రూపంలో మార్పిడి రూపంలో అనేది చెయ్యకూడదు అని తెలియజేస్తుంది. 76 క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది అంటే క్లాస్ 1లో ఏం తెలియజేసినాం అట్లా ఇవ్వడం అనేది అట్లా ఉద్యోగి కానీ ఏదైనా పర్సన్కి కానీ ఇనాం భూమిని ఇవ్వడం తెలియజేస్తుంది. 76 క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అట్లా ఆ పొందిన ల్యాండ్ని గిఫ్ట్ రూపంలో అమ్మకం రూపంలో అద్దె రూపంలో ఆ వేరే వ్యక్తి బదలాయించడం అనేది నిషేధం అని తెలియజేస్తుంది. 76 క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది అంటే క్లాస్ 1 క్లాస్ 2లో చెప్పిన దానికి విరుద్ధంగా జరిగినవి అనేవి వ్యాలిడ్గా పరిగణించవు, చెల్లవని తెలియజేస్తుంది. ఆ తర్వాత 76 క్లాస్ 4 ఏం తెలియజేస్తుంది అంటే ఇట్లా ఇనాం భూములు తీసుకున్న వాళ్ళు ఎంక్రోచర్గా గుర్తించబడతారు, ఆక్రమణదారుగా గుర్తించబడతారు. అట్నే వాటిని వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం కానీ అమ్మడం కానీ అట్లా బదలాయించడం అనేది చెల్లవు అని తెలియజేస్తుంది కదా. ఇట్లా చెల్లవు అని ఇట్లా తెలియజేసే ఆ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఈ 76 క్లాస్ 4 ప్రకారము ఈ రూల్స్ అనేవి ఒక కోర్టు యొక్క ఆర్డరు, ఒక సివిల్ కోర్టు యొక్క ఆర్డర్తో కానీ ఒక సివిల్ కోర్టు యొక్క డిగ్రీతో కానీ లేకపోతే ఇంకా ఏదైనా అథారిటీ ఉంటుంది కదా, ట్రిబ్యునల్ అట్లాంటివి ఉంటాయి కదా, ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలుతో సమానంగా ఉంటుంది అనమాట. 76 క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే ఇట్లా ఇనాం భూముల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఉద్యోగస్తులకి దాంట్లో పనిచేసి సేవలు అందించిన వ్యక్తులకి ఇవ్వడము లేకపోతే అలా పొందిన వ్యక్తి వేరే వాళ్ళకి దాన్ని బదలాయించడం అనేది నిషిద్ధం అని తెలియజేస్తూ ఈ సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే అట్లా బదలాయించడము అట్లా పొందడం అనేది పొందకూడదు అనేది తెలియజేస్తుంది. ఒకవేళ పొందితే అట్లా పొందకూడదు. అట్లా పొందినట్లయితే కోర్టు ఆదేశాలు ఇస్తే ఎట్లా దాన్ని నిషేధంగా పరిగణిస్తారో అట్నే కోర్టు ఏదైనా డిగ్రీ జారీ చేస్తే దాన్ని ఎట్లా నిషేధంగా పరిగణిస్తారో లేకపోతే ఏదైనా అథారిటీ దాని ఆదేశాలు జారీ చేసి అట్లా పొందడం అనేది నిషేధంగా తెలియజేస్తే దాన్ని ఎట్లా నిషేధంగా పరిగణిస్తారో అట్లా దీన్ని నిషేధంగా పరిగణించాలనేది ఈ 76 క్లాస్ 4 తెలియజేద్దాం అన్నమాట. ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ షెల్ బి అప్లైడ్ టు ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద నేచర్ రిఫర్డ్ టు సబ్సెక్షన్ 2 ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ సివిల్ కోర్ట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎనీ అదర్ అథారిటీ. అదనమాట. తర్వాత 77 ఏం తెలియజేస్తుందంటే రిజంప్షన్ ఆఫ్ ఇనాం ల్యాండ్. ఇనాం భూములు ఏమైతే ఉన్నాయో ఆ ఇనాం భూములని పునఃసేకరణకు సంబంధించి ఈ 76 తెలియజేస్తుంది అనమాట. ఈ ఇనాం భూములని ఎవరైతే రకరకాల వ్యక్తులు తీసేసుకొని ఉండొచ్చు, రకరకాల వ్యక్తులకు బదలాయించబడి ఉండొచ్చు, రకరకాల వ్యక్తులకి గిఫ్ట్ రూపంలో సేల్ రూపంలో అద్దె రూపంలో రకరకాల వ్యక్తులకి బదలాయిస్తే ఇంక వాళ్ళే అనుభవిస్తూ వాళ్ళదే సొంత దానిలాగా అనుభవిస్తూ ఉండొచ్చు అన్నమాట. అలాంటి సందర్భంలో ఈ ఆర్డీఓ ఏం చేయాలి అనే దాని గురించి 77 అధికారం అనేది తెలియజేస్తుంది అన్నమాట. రిజంప్షన్ ఆఫ్ ఇనాం ల్యాండ్ని పునఃసేకరణ చేయడం, పునఃసమీకరణ చేయడము, అన్యాక్రాంతం చేయబడిన ఇనాం ల్యాండ్స్ని పునఃసమీకరణ చేయడం అనేది ఆర్డీఓ ఎలా చేయాలి అనే దాని గురించి తెలియజేస్తుంది అనమాట. ఈ ఆర్డీఓ అనేవాడు ఈ ఇనాం ల్యాండ్స్ని
పునఃసమీకరణ చేయడం కోసం, పునఃసేకరణ చేయడం కోసము తనకు తానుగా సుమోటా అంటే తనకు తానుగా, లేకపోతే ఎవరైనా ట్రస్ట్ సభ్యుని ఫిర్యాదు మేరకు కానీ, లేకపోతే ఎవరైనా ఇప్పుడు సామాజిక కార్యకర్తలు ఉంటారు కదా, సమాజంలో జరిగే అన్యాయాలని వాళ్ళు ప్రశ్నిస్తూ ఇట్లా ఫిర్యాదులు చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా, అట్లా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కానీ ఆర్డీఓ అనే అతడు సుమోటోగా తనకు తానుగా కానీ, లేకపోతే ఆలయాలకు సంబంధించిన ట్రస్టులో సభ్యులు కానీ ట్రస్ట్ చేసిన ఫిర్యాదు మేరకు కానీ, లేకపోతే ఏ ఇతర వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కానీ దేవాలయ భూములు అనేవి మళ్ళీ పునఃసమీకరణ చేయడం కోసము చర్యలు అనేవి చేపట్టాలన్నమాట. ఆ దేవాలయ భూమి అనేది మొత్తాన్ని అయినా సమీకరించవచ్చు, లేకపోతే ఆ దేవాలయ భూమిలో అన్యాక్రాంతం చేయబడిన లేకపోతే ఆక్రమించుకోబడిన దేవాలయ భూమిలో కొంత భాగాన్నైనా పునఃసమీకరణ చేయడానికి ఆర్డీఓ అనే అతను చర్యలు అనేవి చేపట్టవుతున్నమాట. ద రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మే ఎయిదర్ సుమోటో ఆర్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ట్రస్టీ ఆఫ్ ద చారిటబుల్ ఆర్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఎనీ పర్సన్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ or endowment authorized by the commissioner by order resume the whole or any portion of such inam land referred to section 75 on all or any of the following grounds. అట్లా ఈ ఇనాం ల్యాండ్ అనే దాన్ని అతను పునఃసమీకరణ చేయవచ్చు అన్నమాట. అది ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఆర్డీఓ అనేటోడు ఎవరైనా ట్రస్ట్ సభ్యుని ఫిర్యాదు మేరకు కానీ, ఇంకెవరైనా ఆసక్తి కలిగిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కానీ అన్యాక్రాంతం చేయబడిన ఇనాం భూమిని అనే దాన్ని పునఃసమీకరణ చేయాలి, పునఃసేకరణ చేయాలి. అట్లా చేయాలంటే దాంతోపాటు ఇట్లాంటి అంశాలను కూడా కన్సిడర్ చేయాలన్నమాట. మనం 75లో చెప్పుకున్నాం. 75లో ఏం చెప్పుకున్నాము, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇనాం భూమి అనేది అన్యాక్రాంతం చేయబడితే అది చెల్లదు అనే దాని గురించి తెలియజేసుకున్నాం కదా. అలాంటి విషయాలు ఇక్కడ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఈ ఆర్డీఓ అనేటోడు ఆ ఇనాం భూమిని మళ్ళీ తిరిగి తీసుకుంటాడంటే, నిషేధితమైన సంస్థ కానీ ఏదైనా నిషేధిత సంస్థలు ఉంటాయి. యాక్చువల్గా ఇనాం భూములు అనేవి దేవాదాయ భూములు అనేవి ఏవైనా సంస్థకి ఇస్తారనమాట. మీరు ఆ భూమి తీసుకొని ఆ భూమి నుంచి వచ్చే కౌలు ద్వారా ఈ దేవాలయానికి సంబంధించిన మీ సంస్థ నడపడాన్ని ఇస్తారు. అయితే ఆ సంస్థలు అనేవి నిషేధించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాల బాబాలు ఉన్నారు కదా, ఇప్పుడు పంజాబ్లో ఆయన పేరు ఏదో ఉంది, ఆ బాబాలు ఉన్నారు. ఆ బాబాకి ఏంది, ఆయన ఆధ్యాత్మిక గురువు, జనాల్ని ఆధ్యాత్మిక కోణంలో శాంతి భద్రతలు పురిగొల్పేలాగా ఆయన బోధ చేస్తున్నారు. అది ఇదని అట్లాంటి వాళ్ళకి ఏం చేసింది అంటే ఆధ్యాత్మిక సంబంధించింది కదా, దేవాలయానికి సంబంధించింది కదా, అలాంటి వ్యక్తికి ఏం చేసింది గవర్నమెంట్, కొంత దేవాదాయ భూములు ఏదైతే ఉన్నాయో ఆ దేవాదాయ భూముల్ని అతనికి అప్పచెప్పింది అనమాట. అతను అప్పచెప్తే ఏమైంది, తర్వాత ఆయన రకరకాల చేష్టలు, ఆయన రకరకాల రాసలీలు అవి చేసి ఆయన బయటపడింది అనమాట. అప్పుడేంది అదేంది ఆ సంస్థని పంజాబ్లో ఎవరు ఉన్నారు కదా గడ్డం బాబా, అతనేంది ఆ సంస్థ నిషేధ సంస్థగా పేర్కొండనమాట. అట్లాంటి సందర్భాల్లో ఆ నిషేధ సంస్థకి ఇచ్చిన భూములు అనేవి మళ్ళీ లాక్కోవడానికి, మళ్ళీ పునఃసేకరణ చేయడానికి ఇతను ఆర్డీఓ అనే అతను చర్యలు జరపవచ్చు. అట్లనే కొందరికి అనేది 1 తెలియజేస్తుంది. దట్ ది చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎండోమెంట్ హ్యాస్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్ ఆర్ ద చారిటీ ఆర్ సర్వీస్ హ్యాస్ బికమ్ ఇంపాసిబుల్ టు పర్ఫామ్. ఆ సంస్థ అనేదాన్ని నిషేధిత సంస్థగా గుర్తించినప్పుడు అది ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు అనే విషయాన్ని నిర్ధారణకు వచ్చినప్పుడు ఆర్డీఓ అనేటోడు ఆ సంస్థ యొక్క ఇనాం భూముల్ని మళ్ళీ పునఃసేకరణ చేయవచ్చు అన్నమాట. సీజ్ టు ఎగ్జిస్ట్ అండ్ ఇంపాసిబుల్ టు పర్ఫామ్, అది నిషేధించబడినప్పుడు సేవలు నిర్వర్తించడానికి వీలు కాని సందర్భంలో అలాంటి భూములను కూడా ఇతను లాక్కోవచ్చు, అదే పునఃసేకరణ చేయవచ్చు. అట్లనే ఇనాం భూముల్ని కొన్ని సందర్భాల్లో ఎవరైనా వ్యక్తులకి ఫలానా కార్యక్రమాలు, ఇప్పుడు సమాజంలో సేవా దృక్పథం కలిగిన వాళ్ళు, సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందిన వాళ్ళకి ఇస్తారనమాట. ఇచ్చి దీని ద్వారా వచ్చే కౌలు ద్వారా మీ సేవా కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, తదనంతర కాలంలో అలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారనమాట. నిర్వహించకుండా దాని నుంచి వచ్చే డబ్బుని వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ, లేకపోతే ఉపయోగించకుండా ఉండడం కానీ అట్లాంటివి చేస్తారు. అలాంటి సందర్భంలో ఆ భూమిని కూడా ఇతను మళ్ళీ పునఃసమీకరణ చేయొచ్చు అన్నమాట. దట్ ద హోల్డర్ ఆఫ్ సచ్ ఇనామ్ ల్యాండ్ హ్యాస్ ఫెయిల్డ్ టు పర్ఫామ్ ఆర్ మేక్ ద నెసరీ అరేంజ్మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కస్టమ్ ఆర్ యూసేజ్ ఆఫ్ ద
institution or endowment the charity or service for the performance of which the inam land was granted. అది ఏ పర్పస్ కోసం అయితే ఒక పర్సన్కి ఇచ్చినామో ఆ పర్పస్ని అతను నిర్వర్తించలేనప్పుడు అతని నుంచి కూడా ఈ ల్యాండ్ని తిరిగి లాక్కోవచ్చు అనమాట. అది ఇప్పుడు 3 పాయింట్లు చెప్పుకున్నాం. 77లో ఆర్డీఓ అనేటోడు ఇనాం భూముల్ని అవి నిషేధిత సంస్థలుగా తేల్చబడిన లేకపోతే అలాంటి సంస్థలు నిర్వహించడం వీలు కాకపోయినా అలాంటి సంస్థలకు ఇచ్చిన ఇనాం భూమిని పునఃసమీకరణ చేసుకుంటాడని చెప్పినాం. అట్లనే ఏదైనా ప్రత్యేక పర్పస్ కోసం సేవా దృక్పథం కలిగిన వ్యక్తులకి ఇచ్చి ఆ సేవ చేసినందుకు గాను ఆ భూముల మీద వచ్చే కౌలుని వాడుకోమని అట్లా సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం కోసం ఒక పర్టికులర్ పర్సన్కి ఇచ్చిన భూమి ఆ పర్సన్ దాన్ని నిర్వర్తించలేడు అని తెలిసినప్పుడు అలాంటి భూమిని కూడా తీసుకోవాలనుకున్నాను కదా. ఇట్లా ఆర్డీఓ ఇట్లాంటి ప్రొసీడింగ్ చేసే ముందు ఇట్లాంటి చర్యలు గైకొనే ముందు ఏ భూమిని అయితే అతను మళ్ళీ పునఃసేకరణ జరగాలనుకుంటాడో అలాంటి జరిపే ముందు నోటీసులు జారీ చేసి సమాచారాన్ని అందించాలన్నమాట. నోటీస్ జారీ చేసి కమ్యూనికేట్ చేయాలి. అదే ఆ నోటీసులు జారీ చేసే ముందు ఆర్డీఓ నోటీసులు జారీ చేసే ముందు ఎవరెవరికి పంపించాలి, ఆ నోటీసులు అనేవి ఏ ప్రాతిపదికన ఎలా ఉండాలంటే ఇప్పుడు ఆ భూములు సేకరించడానికి ముందు ఆ నోటీసులు అనేటువంటి వాటిని ట్రస్టుకు తెలియజేయాలి. ఇప్పుడు ఇనాం భూమి అంటే ఇనాం భూమి అనేది ఏంది, ఒక దేవాలయానికి సంబంధించింది. ఆ దేవాలయంలో ట్రస్ట్ ఉంటుంది, ధర్మకర్తల మండలి ఉంటుంది కదా. అట్లా మీ దేవాలయానికి సంబంధించి ఇనాం భూమి అనే దాన్ని పలానా ఆయనకి ఇచ్చారు, ఆయన ఆ పని చేయట్లేదు కాబట్టి ఆ ఇనాం భూమిని మళ్ళీ మేము పునఃసేకరణ జరపాలనుకుంటున్నాం కాబట్టి మీకు కూడా ఒక మాటగా తెలియజేస్తామని ఆ భూమి అనేది ఏ దేవాలయం పరిధి వచ్చిందో ఆ దేవాలయం నుండి ట్రస్టుకు తెలియజేయాలి. అట్నే కమిషనర్కి తెలియజేయాలి. దేవాదాయ కమిషనర్ ఉంటుంది కదా, ఆ దేవాదాయ కమిషనర్కి కూడా పలానా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి సంబంధించి మేము మళ్ళీ పునఃసేకరణ చేయాలనుకుంటున్నాను, నేను పలానా ఆర్డీఓని అని ఆ కమిషనర్కి కూడా తెలియజేయాలి. ట్రస్ట్కి తెలియజేయాలి, కమిషనర్కి తెలియజేయాలి, అట్నే లబ్ధిదారుకి తెలియజేయాలన్నమాట. ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఎవరికైతే ఆ ఇనాం భూమి ఇచ్చిర్రో ఆ పర్సన్కి, లేకపోతే ఏ సంస్థకి అయితే ఇప్పుడు ఆ బాబా ఉన్నాడు కదా, పంజాబ్ బాబా, ఆ బాబాకి కూడా తెలియజేయాలన్నమాట. లబ్ధిదారుకి ఇనాం భూమి పొందిన లబ్ధిదారుకి తెలియజేయాలి. లేకపోతే ఇప్పుడు ఆ స్వాధీనదారుడు ఉంటారు, పొజిషన్డ్ పర్సన్ అంటారనమాట. ఇప్పుడు ఆ ఇనాం ల్యాండ్ ఎవరికో ఇస్తాం కానీ ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఎవరో వాడుతుంటారు అనమాట. అందుకని ఆర్డీఓ అనేవాడు మళ్ళీ దాన్ని తిరిగి తీసేసుకుంటున్నాడు. అట్లా పొజిషన్డ్ పర్సన్ స్వాధీనదారుడు చేయాలి. అట్నే అలియని అంటే అన్యాక్రాంతంగా ఆస్తిని పొందిన వ్యక్తి అనమాట. అలియని అంటే అన్యాక్రాంతంగా ఆస్తిని పొంది, ఇప్పుడు ఆ ఇనాం భూమిని ఎవరికో ఇచ్చి ఉంటాం, దాన్ని ఎవరు కబ్జా చేసి ఉంటారు. ఇప్పుడు రకరకాల రౌడీలు కానీ రకరకాల రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళు కానీ దాన్ని అన్యాక్రాంతం చేసింటారు. అట్లా అలియనీకి కూడా తెలియజేయాలన్నమాట. ట్రస్ట్కి తెలియజేయాలి, కమిషనర్కి తెలియజేయాలి, ఎవరికైతే ఇచ్చినమో ఆ లబ్ధిదారు తెలియజేయాలి. ప్రస్తుతం దాంట్లో ఎవరైతే దాన్ని వాడుకుంటారో వాడికైనా చేయాలి, ఆ లబ్ధిదారు లేకపోతే ఎవరైతే వాడుకుంటారో ఆ వాడికి తెలియజేయాలి. అట్నే దాన్ని ఆక్రమణ చేసుకొని అన్యాక్రాంతంగా వాడుకుంటుండో ఆ అలియనీకి కూడా తెలియజేయాలన్నమాట. అది ఈ నోటీసులు ప్రచురించి ఇంకా ఎవరైనా వీళ్ళందరూ చేయాలి, ట్రస్ట్కి, కమిషన్కి, లబ్ధిదారికి, స్వాధీనదారికి, అలియనీకి తెలియజేయాలి. అట్నే నోటీసులు జారీ చేసిన తర్వాత దీన్ని ప్రచురించాలన్నమాట. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా ఈ ఇనాం భూమిని మేము మళ్ళీ తిరిగి సేకరించాలనుకుంటున్నాము, ఈ ఇనాం భూమిని సేకరించడం వల్ల ఎవరైనా ప్రభావితం అయితే వాళ్ళు మా దృష్టికి తీసుకురండి, ఇట్లా సేకరించడం వల్ల మీకేమైనా నష్టం చేకూర్చినట్లయితే మీ అభ్యంతరాలను మాకు తెలియజేయండి. ఆ అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని విచారణ జరిపిన మీదట మేము ఏం చర్యలు తీసుకోవాలి, ఈ ఇనాం భూమిని మేము స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మీకు మేమేం న్యాయం చేయాలి అనేది చెప్పడం కోసం వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం అనేది జరిగిద్ది అనమాట. ఏ కాపీ ఆఫ్ ఎవరీ ఆర్డర్ పాస్డ్ అండర్ సబ్ క్లాస్ 1 షెల్ కమ్యూనికేట్ టు ఈచ్ పర్సన్ మెన్షన్డ్ ఇన్ సబ్సెక్షన్ 2 అండ్ షెల్ ఆల్సో పబ్లిష్ ఇన్ మ్యానర్ ప్రిస్క్రైబ్డ్. అది ఎవరైతే ప్రభావితం అవుతారో వాళ్ళందరికీ, ఆ భూమిని లాక్కోవడం వల్ల ఎవరైతే ప్రభావితం అవుతారో వాళ్ళందరికీ దాన్ని తెలియజేయాలన్నమాట. తర్వాత 77 క్లాజ్ 4 ఇలా సమీకరణ జరిపిన భూమిని మళ్ళీ ఆ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే దేవాలయానికి కానీ దేవాలయం పేరు మీద రైతువారీ పట్టా చేసి జారీ చేయాలన్నమాట. ఇప్పుడు ఆర్డీఓ ఉన్నాడు, ఆర్డీఓ ఎవరో ఆ దేవాలయానికి సంబంధించిన భూమిని అన్యాక్రాంతం చేస్తే ఇట్లా రకరకాల చర్యలు తీసుకొని నోటీసులు పంపించి రకరకాల చర్యలు తీసుకొని దాన్ని మళ్ళీ పునఃసమీకరణ చేసింది. ఆ పునఃసమీకరణ జరిపిన భూమి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడైనా మళ్ళీ
ఆ దేవాలయం పేరు మీద కానీ, ఆ ట్రస్ట్ పేరు మీద, ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ పేరు మీద కానీ, ఆ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ పేరు మీద కానీ రైతువారీ పట్టా చేసి ఇవ్వాలన్నమాట. అయితే ఇట్లా రైతువారీ పట్టా చేయాలంటే ఆర్డీఓ ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఉంటుంది అనమాట. ఆ ప్రిస్క్రైబ్డ్ టైం లోపల ఆ దేవాలయం అనేది ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అది where any inam land or portion thereof is resumed under this section, the revenue divisional officer shall by order grant raitwari patta in respect of inam land or portion thereof to the charitable or religious institution concerned, and where the resumption is made on the ground specified in the item 2 subsection 1 to any such charitable or religious institution as commission may recommended. అదే తెలియజేస్తుంది అనమాట. అలా పునఃసమీకరణ చేసిన భూమి ఏదైతే ఉందో ఆర్డీఓ ఆ భూమికి రైతువారీ పట్టా చేసి ఆ భూమి ఏ చారిటబుల్ సంస్థకు చెందిందా, ఏ దేవాలయం చెందిందో ఆ దేవాలయానికి అప్పగించాలన్నమాట. అట్లా ఆ దేవాలయానికి సంబంధించిన ఆ భూమికి రైతువారీ పట్టా చేయాలంటే దానికి ముందే ఒక టైం లోపల ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆర్డీఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ద ఆర్డర్ గ్రాంటింగ్ ద రైతువారీ పట్టా అండర్ క్లాజ్ ఏ షెల్ on application made to the revenue divisional officer within the time prescribed be executed by him in the accordance with such rules as may be made in this behalf. అయితే ఇప్పుడు ఆర్డీఓ అనేటోడు నోటీసులు జారీ చేస్తాడు. ఆ పునఃసమీకరణ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంతలోపు ఆ భూమి మీద వచ్చే ఐనాం భూమి ఉంటుంది కదా, ఐనాం భూమి మీద వచ్చే కౌలు కానీ, ఆ భూమిలో పండించే పంట కానీ ఇదంతా ఉంటుంది కదా. ఈ పునఃసమీకరణ ప్రక్రియ అనేది పెండింగ్లో ఉన్నంత కాలము ఆ భూమి ఎవరికి చెందుతుందంటే దాని మీద వచ్చే ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తికి సంబంధించి గవర్నమెంట్కి వాడు మనీ చెల్లిస్తూ ఉండాలన్నమాట. పెండింగ్ ద రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్ ఆర్ పోర్షన్ దేర్ ఆఫ్ అండర్ దిస్ సెక్షన్ ఆన్ ద గ్రౌండ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఐటమ్ 3 of subsection 1, the revenue division officer may direct the person in possession of the inam land or portion thereof to pay the trustee the expenses incurred or likely to be incurred for the performance of the charity or service to the institution or endowment. అది పెండింగ్లో ఉన్నంత కాలంలో దాని మీద వచ్చే రెవెన్యూ అనేదాన్ని ఇతనికి ఆ దేవాలయ సంస్థకు అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది అయితే ఇప్పుడు ఎవరో ఒకరు భూమిని రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనేటోడు పునఃసమీకరణ చేసి దాన్ని ఏ దేవాలయానికి అయితే చెందిందో ఆ దేవాలయం పేరు మీద రైతువారీ పట్టా ఇస్తున్నాం అనుకున్నాం. అయితే ఇట్లా ఈ బాధితుడు ఉంటారు కదా, ఎవరి దగ్గర అయితే ఈ భూమిని ఈ ఆర్డీఓ పునఃసమీకరణ చేస్తుండో ఆ బాధితుడు ఉంటారు కదా, ఆ బాధితుడు అనేవాడు అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరికి చేసుకోవచ్చు? డైరెక్ట్గా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు కలెక్టర్కి ఎప్పటిలోపు అప్పీల్ చేసుకోవచ్చు అంటే 90 రోజుల్లో. ఆర్డీఓ ఫస్ట్ నోటీస్ పంపిస్తున్నాం అనుకున్నాం కదా, ఆ బాధితుడికి, కమిషనర్కి, ట్రస్ట్కి మీ భూమిని ఇట్లా మేము మళ్ళీ తిరిగి తీసేసుకోవాలనుకుంటున్నామని నోటీస్ పంపిస్తారు కదా. ఆర్డీఓ నోటీసు పంపిన 90 రోజుల్లోపు ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో, ఎవరైతే ఆ భూమిని కోల్పోతున్నాడో అతను కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. కలెక్టర్కి అప్పీల్ చేసుకుంటే కలెక్టరు ఈ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ మీద విచారణ జరిపి దీంట్లో న్యాయం ఉంది, ఈ బాధితుడికి ఈ భూమి చెందాలంటే ఆ బాధితుడికి ఇచ్చేస్తారు, లేదంటే నీకు చెందదు, ఆర్డీఓ ప్రొసీడింగ్సే రైటు, దాని ప్రకారమే కంటిన్యూ కావాలని ఉత్తర్వులు ఇస్తారు అన్నమాట. అది అదే అది తర్వాత కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఒకసారి కలెక్టర్ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ మీద అంటే ఆర్డీఓ నువ్వు చేసిన కరెక్టే అని కన్ఫర్మేషన్ చేస్తూ కానీ, లేకపోతే ఆర్డీఓ ఇచ్చిన ప్రొసీడింగ్స్లో మార్పులు చేస్తూ కానీ, ఆర్డీఓలో ఇచ్చిన ప్రొసీజర్ రద్దు చేస్తూ కానీ కలెక్టర్ ఏదైనా నిర్ణయం చేసుకోవచ్చు అనమాట. ఆర్డీఓ ఇచ్చిన ప్రొసీడింగ్స్ మీద కన్ఫర్మ్ చేస్తూ అయినా నిర్ణయం తీసుకోవచ్చు, మార్పులు చేస్తూ అయినా నిర్ణయం తీసుకోవచ్చు, రద్దు చేస్తూ అయినా నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. ఇట్లా తీసుకున్న తర్వాత ఏదో ఒక నిర్ణయాన్ని వ్యక్తపరుస్తుంది అన్నమాట కలెక్టర్. ఇట్లా కలెక్టర్ ఏదైతే నిర్ణయాన్ని వ్యక్తపరిచిండో ఆ ఇనాం భూముల పునఃసేకరణకు సంబంధించి ఆ కలెక్టర్ డెసిషనే ఫైనల్ అనమాట. ఆ కలెక్టర్ డెసిషన్ మీద మళ్ళీ రివ్యూ పిటిషన్ మళ్ళీ అప్పీల్ చేసుకునే అధికారం అనేది లేదనమాట. కొందరు కన్నింగ్ ఫెలోస్ ఏమంటారు,
ఇట్లా ఈ దేవాలయ భూములు ఇట్లాంటి అన్యాక్రాంతం చేసుకునే వాళ్ళు, ఆక్రమణ చేసుకునే వాళ్ళు ఎవరంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇట్లా ఈ ఆక్రమణ అనమాట, వీటికి ఏ పనులు అనమాట, ఇట్లాంటివే చేస్తుంటారు వీడేంది ఈ కలెక్టర్ పోయిన తర్వాత ఇంకో కలెక్టర్ వచ్చిన తర్వాత ఈ ఎవరో ఒకరు పొలిటీషియన్స్ చేత రికమెండేషన్ చెప్పించి ఆ భూమి నాదైతే ఆ కలెక్టర్ ఇటు చేసి అటు చేసి లాక్కున్నాడని మళ్ళీ ఈ పొలిటీషియన్ చేపించి కొత్త కలెక్టర్ దగ్గర మళ్ళీ పంచాయతీ పెడతారనమాట. అందుకనే ఈ సెక్షన్లో ఈ 1987 ఎండోమెంట్ యాక్ట్లో 78లో ఏం తెలియజేశారంటే, కలెక్టర్ ఒక్కసారి ఈ అన్యాక్రాంతం చేయబడిన ఇనాం భూముల్ని దానికి సంబంధించి అప్పీల్ మీద ఒక్కసారి డెసిషన్ ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివ్యూ చేయడం కానీ దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకోవడం అనేది ఉండదు అని తెలియజేస్తుంది అనమాట 78. తర్వాత 79 ప్రొహిబిషన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సర్టైన్ ప్లేసెస్. దేవాలయానికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలుకు సంబంధించింది అనమాట. దేవాలయానికి సంబంధించి కొన్ని స్థిరాస్తులు ఉంటాయి. అంటే స్థిరాస్తులు అంటే పెద్ద పెద్ద నాగాలు, రథాలు అట్లాంటివి అనమాట స్థిరాస్తులు. ఇట్లా స్థిరాస్తులు కొనుగోలు దేవాలయాల్లో పెద్ద పెద్ద స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేది నిషేధాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే దేవాలయంలో స్థిరాస్తులు కొనుగోలు అనేది నిషేధం చేస్తే మరిది అలాంటివి ఎట్లా చేయాలనేది అనుకుంటారు అనమాట. దాని గురించి మనం చెప్పుకుంటాం. దేవాలయంలో ఏవైనా యాక్చువల్గా చిన్న లేదా పెద్ద విషయానికి చిన్న విషయాలకి స్థిరాస్తులను కొనుగోలు చేయడం అనేది దేవాలయాల్లో నిషేధం అనమాట. కానీ కమిషనర్ యొక్క ముందస్తు అనుమతితోటి దేవాలయాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయొచ్చు. కానీ చిన్న విషయాలకి చిన్నదానికి పెద్దదానికి దేవాలయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేది నిషిద్ధం అనమాట. కానీ కమిషనర్ యొక్క ముందస్తు అనుమతితోటి కమిషనర్ అది అవసరం అనుకుంటే ఈ స్థిరాస్తి ఈ దేవాలయానికి సంబంధించి పలానా పర్టికులర్ ఆ నగలు కావాలి కాబట్టి అలాంటి సందర్భంలో కమిషనర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకొని స్థిరాస్తులు అట్లాంటి వాటి కొనుగోలు చేయొచ్చు. కానీ చిన్నదానికి పెద్దదానికి ఎవరి పర్మిషన్ లేకుండా స్థిరాస్తులు కొనుగోలు అని చేయకూడదు. అది పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది అయితే ఈ కమిషనర్ కూడా ఈ స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చే ముందు ఇతను కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్త పెట్టుకొని చాలా విషయాల్ని ఇతను పరిగణలో తీసుకోవాలి. ఏంటి, ఆ స్థిరాస్తి కొనుగోలు చేయడం అనేది అవసరమని అతను భావించాలి. దానివల్ల చాలా ఉపయోగం ఉందని అతను భావించాలి. అట్నే ఇట్లా అనుమతి ఇచ్చే ముందు అది ఎక్కువ ధరకు కూడా తీసుకోకూడదు అన్నమాట. నో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ షెల్ బి పర్చేజ్డ్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ ఎక్సెప్ట్ విత్ ద ప్రయర్ శాంక్షన్ ఆఫ్ కమిషనర్. కమిషనర్ యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి స్థిరాస్తిని అనేదాన్ని కొనుగోలు చేయకూడదు. అండ్ ద కమిషనర్ షల్ నాట్ అకార్డ్ సచ్ శాంక్షన్ అన్లెస్ హీ కన్సిడర్ దట్ సచ్ ప్రాపర్టీ ఈజ్ నెసెసరీ అండ్ బెనిఫిషియల్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ అండ్ దట్ ద ప్రైజ్ ప్రపోజ్డ్ టు బి పెయిడ్ దేర్ ఫర్ ఈజ్ నాట్ ఎక్సెసివ్. అది ఒకవేళ యాక్చువల్గా కమిషనర్ యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయకూడదు. ఒకవేళ కమిషనర్ అనేటోడు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇచ్చినట్లయితే అలాంటి ముందస్తు అనుమతి ఇవ్వడానికి ముందు కూడా ఈ కమిషనర్ అనేటోడు కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి, అలాంటి స్థిరాస్తి కొనుగోలు చేయడం అనేది అవసరమని, దానివల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉందని అనే అంశాలను పరిగణలోకి తీసుకొని స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి కమిషనర్ అనేటోడు ముందస్తు అనుమతి ఇవ్వాలి. అట్నే ఆ అనుమతి ఇచ్చే విషయం కూడా ఎక్కువ కాస్ట్లీ దానికి అనుమతి ఇవ్వకూడదు అన్నమాట. నాట్ ఎక్సెసివ్. అది అట్నే అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా స్థిరాస్తిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కొనడానికి కమిషనర్ అనేటోడు యాక్చువల్గా చాలా కండిషన్స్కి లోబడి అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గెజిట్లో దీన్ని ప్రచురించాలన్నమాట. ప్రచురించి ఎవరైనా ట్రస్ట్ సభ్యులు కానీ లేకపోతే ఇంకెవరైనా పర్సన్ కానీ పలానా మేము కొనాలనుకుంటే మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా అని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురిస్తే అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి, కొనాలా వద్దా లేకపోతే కొనడం వల్ల ఏదైనా లాస్ ఉందా అని వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం కోసం ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించాలన్నమాట. గెజిట్లో ప్రచురించిన తర్వాత వాళ్ళ అభ్యంతరాలన్నీ స్వీకరించి ఏది మంచిది అని కమిషనర్ తలిస్తే ఆ విధంగా ఆ కొనుగోలు చేయడం అనేది ఉంటుంది అన్నమాట. అది ప్రొవైడ్ దట్ బిఫోర్ సచ్ శాంక్షన్ ఈజ్ అకర్డ్ ద పర్టికులర్స్ రిలేటింగ్ టు ద ప్రపోజ్డ్ ట్రాన్సాక్షన్ షల్ బి published in the Andhra Pradesh Gazette
inviting the objections and suggestions with respect to thereto, and all the objections and the suggestions received from the trustee and other persons having interest shall be duly considered by the commissioner. అది నెక్స్ట్ సెక్షన్ 80 ఏం తెలియజేస్తుందంటే దేవాలయానికి సంబంధించి ఎటువంటి స్థిర ఆస్తిని లేదా ప్రాపర్టీని, దేవాలయానికి సంబంధించి ఎటువంటి ఆస్తిని కానీ బహుమానంగా ఇవ్వడం కానీ, అమ్మకం చేయడం కానీ, తనఖా పెట్టడం కానీ, మార్పు చేయడం కానీ చెల్లదు, అది నిరర్ధకమైనది, అది ఎటువంటి వ్యాలిడేషన్ ఉండదు అనేది తెలియజేస్తుంది. కానీ కమిషనర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకుంటే దేవాలయానికి సంబంధించి ఎటువంటి స్థిరాస్తి అయినా కానీ అమ్మడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, తనఖా పెట్టడం కానీ, మార్పిడి చేయడం కానీ చెల్లుతుంది అనేది తెలియజేస్తుంది అన్నమాట. అది ఎనీ గిఫ్ట్, సేల్, ఎక్స్చేంజ్ ఆర్ మార్టేజ్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు ఆర్ గివెన్ ఆర్ ఎండోమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ షల్ బి నల్ అండ్ వైడ్ అన్లెస్ ఎనీ సచ్ ట్రాన్సాక్షన్ నాట్ బీయింగ్ ఏ గిఫ్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ద ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ద కమిషనర్. నెక్స్ట్ అది ఈ సెక్షన్ 80 ఏం తెలియజేస్తుందంటే ముందుగానే చెప్పుకున్నాం, దేవాలయానికి సంబంధించి ఎటువంటి స్థిరాస్తిని, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేదాన్ని పరాయీకరణ చెందించడానికి గురించి తెలియజేస్తుంది అనుకున్నాం కదా. అలినేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, దేవాలయానికి సంబంధించి ఎటువంటి స్థిరాస్తిని కానీ పరాయీకరణ చెందించడం అనే దాని గురించి, నిషేధాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. అయితే కమిషనర్ యొక్క ముందస్తు అనుమతితోటి అలాంటి దేవాలయానికి సంబంధించి ఏ స్థిరాస్తినైనా కానీ అమ్మడం కానీ, బహుమానంగా ఇవ్వడం కానీ, తనఖా పెట్టడం కానీ చేయవచ్చు. కాకపోతే ఈ దేవాలయం యొక్క స్థిరాస్తిని కమిషనర్ ముందస్తు అనుమతితోటి అమ్మడం, తనఖా పెట్టడం, మార్పిడి చేయడం అనేది చేయొచ్చు. కాకపోతే ఈ కమిషనర్ అనేటోడు కూడా అట్లా దేవాలయం యొక్క స్థిరాస్తిని అమ్మే ముందు లేకపోతే మార్పిడి చేసే ముందు ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించాలన్నమాట. ప్రచురించి అయ్యా మేము ఈ దేవాలయానికి సంబంధించి పలానా ఈ రథాన్ని మేము అమ్మేయాలనుకుంటున్నాము, మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని ఆ ట్రస్ట్ సభ్యుల్ని, ఎవరైనా ప్రజల్ని అడగవచ్చు అనమాట. ఆ గెజిట్ చూసుకోవాలి, జనాలందరూ చూసి మీ అభ్యంతరాలను తెలియజేయాలన్నమాట. అది తెలియజేసిన తర్వాత కమిషనరు ఒక నిర్ణయానికి వస్తాడు. ఏమని, అలా ఈ దేవాలయానికి సంబంధించిన ఈ స్థిరాస్తిని అమ్మడం వల్ల ఏం ఉపయోగం, ప్రాబ్లం ఏం లేదు అని తలిసినప్పుడు, అట్నే అలా అమ్మడం అనేది, ఈ దేవాలయానికి సంబంధించి ఇటువంటి స్థిరాస్తిని అమ్మడం అనేది అవసరం అని తలసినప్పుడు, అట్నే అది ఉండడం వల్ల, ఆ స్థిరాస్తి అనేది ఆ దేవాలయం పరిధిలో ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదని తెలిసినప్పుడు, అట్నే అమ్మడం అనేది అవసరమైనప్పుడు, అది ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదని తెలిసినప్పుడు, అట్నే గెజిట్లో ప్రచురించినప్పుడు ఎటువంటి అలిగేషన్స్ రానప్పుడు అట్లా ఈ దేవాలయానికి సంబంధించిన స్థిరాస్తి అనేదాన్ని అమ్మొచ్చు అనమాట. అది ప్రచురించిన తర్వాత డైరెక్ట్గా అమ్మేయచ్చు. టెండర్ కమ్ పబ్లిక్ ఆక్షన్ ద్వారా నిర్దేశించిన సమయంలో అమ్మాలన్నమాట. ఈ టెండర్ కమ్ పబ్లిక్ యాక్షన్ అంటే ఏంటంటే, యాక్షన్ అంటే చర్య, ACTION, ఆక్షన్ అంటే AUCTION అంటే ఏంటంటే వేలం పాట అనమాట. ఈ దేవాలయానికి సంబంధించిన స్థిరాస్తిని అమ్మే ముందు ఏంటంటే గెజిట్లో ప్రచురించిన తర్వాత అభ్యంతరాలు ఏమీ లేకపోతే దాన్ని వేలం పాట ద్వారా అమ్మొచ్చు అనమాట. ఎవ్రీ సేల్ ఆఫ్ such immovable property sanctioned by the commissioner under clause B shall be effected by tender cum public action in prescribed manner subject to the confirmation by the commissioner within the period specified. అది దీని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ అయితే ప్రభుత్వం కూడా ఇట్లా దేవాలయానికి సంబంధించి ఏదేని స్థిరాస్తిని అమ్మాలంటే అలా అమ్మడానికి గల కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలన్నమాట. లేకుంటే అట్లాంటి వేలం పాటను నిర్వహించకూడదు. ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ మే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ అండ్ ఫర్ ద రీజన్ టు బి రికార్డెడ్ దేర్ ఫర్ ఇన్ రైటింగ్ పర్మిట్ ద సేల్ ఆఫ్ సచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్వైజ్ దెన్ బై పబ్లిక్ యాక్షన్. అట్లా అమ్మే ముందు అసలు ఎందుకు అమ్మాల్సి వస్తుంది అనేదాన్ని గవర్నమెంట్ కూడా లిఖితపూర్వకంగా దాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వేలం పాట వేసేయచ్చు అనమాట. అది అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం దేవాలయానికి సంబంధించిన భూమిని ఆ ప్రాంతంలో ఉండే ట్రైబల్ పీపుల్, ఎస్టీస్కి కేటాయించిద్ది అనమాట. దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ద గవర్నమెంట్ మే పర్చేజ్ ద ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా బిలాంగింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ whenever necessary otherwise than by public action
అండ్ అసైన్ సచ్ ల్యాండ్స్ టు ద మెంబర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్. దేవాలయానికి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఎస్టీలకి బదలాయించవచ్చు అనేది ఈ సెక్షన్ 80లో ఉందన్నమాట. అసలు ఇక్కడ ఈ ఎస్టీలు అంటే ఎక్స్ప్లెనేషన్ ఏందని దాని గురించి ఇక్కడ ఉందన్నమాట. ఎస్టీలు అంటే ఎవరండి అంటే భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్, భారత సంవిధానంలోని ఆర్టికల్ 366లో క్లాజ్ 25లో ఎవరైతే ఎస్టీలుగా పేర్కొనబడుతారో వాళ్ళకనమాట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366లోని క్లాజ్ 25లో ఎవరినైతే పేర్కొనబడినో వారికి గవర్నమెంట్ అనేది ఇనాం ల్యాండ్స్ని సేకరించి ఆ ఇనాం ల్యాండ్స్ని వారికి పంచిపెట్టడానికి చర్యలు తీసుకోవచ్చు. అది ఈ దేవాదాయ చట్టం ప్రకారం చెల్లుబాటు అవుతుంది. అట్నే షెడ్యూల్డ్ ఏరియా అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏంటంటే భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఆ 5th షెడ్యూల్లో ఉన్న పారాగ్రాఫ్ 6లో సబ్ పారాగ్రాఫ్ 1లో ఏ ప్రాంతాలను అయితే షెడ్యూల్డ్గా ప్రకటించారో ఆ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమిని ప్రభుత్వం సమీకరణ చేసి దాన్ని షెడ్యూల్డ్ ట్రైబల్ గ్రూప్స్కి పంచిపెట్టవచ్చు అనమాట. అది షెడ్యూల్డ్ ఏరియా అంటే 5th షెడ్యూల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియా. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఆర్టికల్ 366లో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్. వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఇనాం ల్యాండ్స్ని సేకరించి బదలాయించవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ ఓకే రైట్, ఒక్కసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకున్నాం. ఆర్టికల్ 75 అనేది ఏం తెలియజేస్తుందంటే కొన్ని కేసెస్లో, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని అలిగేషన్స్ ఉన్న దేవాలయాల్లో ఆ దేవాలయ ఇనాం భూములు అనేవి అద్దెకి ఇవ్వడం, బహుమానంగా ఇవ్వడం, అమ్మడం, మార్పిడి చేయడం, తనఖా చేయడం అనేది కమిషన్ ముందస్తు అనుమతి లేకుండా, లేకపోతే ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి లేకుండా అలా చేయడం అనేది నిషేధించడం అని తెలియజేసి దాన్ని 75లో చెప్పుకున్నాం. 76కి వచ్చేసరికి దేవాలయాల్లో సేవలు అందించినందుకు గాను ఏదైనా వ్యక్తికి కానీ లేకపోతే ఉద్యోగికి కానీ ఎటువంటి భూమిని అన్యాక్రాంతం చేసినా కానీ అట్లాంటి అన్యాక్రాంతాలనే చెల్లవు అని చెప్పుకున్నాము. అట్లా 77కి వచ్చేసరికి భూములు, ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డీఓ మళ్ళీ పొందడం గురించి, మళ్ళీ పునఃసేకరణ సంబంధించి ఆర్డీఓ ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవుతాడు, ఎట్లా పబ్లికేషన్ చేస్తాడు, ట్రస్ట్కి, కమిషన్కి, లబ్ధిదారికి ఎట్లా తెలియజేస్తాడు, ఆ భూమిని పునఃసమీకరణ చేసిన తర్వాత మళ్ళీ దేవాలయం పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం, వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. 77లోకి వచ్చేసరికి 78లోకి వచ్చేసరికి ఎవరి భూమిని అయితే ఆర్డీఓ సేకరించిండో ఆ పర్సన్స్ అప్పీల్ చేసుకోవడం గురించి ఇది మాట్లాడుకున్నాం. 79కి వచ్చేసరికి స్థిరాస్తుల కొనుగోలు నిషేధాన్ని గురించి తెలియజేసుకున్నాం. 79లో ఈ స్థిరాస్తుల కొనుగోలు నిషేధమే కానీ కమిషన్ యొక్క ముందస్తు అనుమతితోటి కొన్ని నిబంధనలకు లోబడి ఎక్కువ ధర పెట్టకుండా కమిషన్ గెజిట్లో ప్రచురించి కొనవచ్చు అని చెప్పుకున్నాం 79లో. 80కి వచ్చేసరికి దేవాలయానికి సంబంధించి ఎటువంటి స్థిరాస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పరాయీకరణ చేయడం, వేరే వాళ్ళకి అమ్మడం, బహుమానంగా అమ్మడం, తనఖా పెట్టడం, మార్పిడి చేయడం ఇట్లాంటివన్నీ చెల్లదని చూసుకున్నాం. 79 వచ్చేసరికి కొనుగోలు నిషేధము. 80 వచ్చేసరికి స్థిరాస్తి బహుమానము, అమ్మడము, తనఖా పెట్టడం, మార్పిడి నిషేధం గురించి తెలియజేస్తుంది. కాకపోతే అలాంటి నిషేధం అనేది మామూలుగా చెల్లదు, కాకపోతే కమిషనర్ యొక్క ముందస్తు అనుమతితోటి చెల్లిద్ది. అలా కమిషనరు స్థిరాస్తిని అమ్మాలంటే కొన్ని నిబంధనలు లోబడి అమ్మడానికి అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత దాన్ని గెజిట్లో పబ్లిష్ చేయాలి. పబ్లిక్ యాక్షన్, వేలంపాట ద్వారా దాన్ని అమ్మడానికి ముందుకు వస్తారు. అట్లా ఆ దేవాలయ భూములకు సంబంధించి కొన్ని ట్రైబల్ ఏరియాలో ఉన్న వాటిని ప్రభుత్వం స్వీకరించి ఎస్టీలకి బదలాయింపు చేస్తుందని తెలుసుకున్నమాట 80లో. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సబ్ క్లాస్ 2. ఓకే, ఈ 80 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే దేవాలయానికి లేదా దేవాలయానికి అనుబంధంగా ఉన్న సంస్థలకి ఆ దేవాలయం యొక్క ఆవరణలో లేదా బయట లేదా ఏదైనా సాంస్కృతిక కట్టడం కానీ, బావి కానీ, బిల్డింగ్ కానీ, లేకపోతే కొలను కానీ, మరి ఏదైనా కానీ అద్దెకి ఇవ్వడం, తనఖా పెట్టడం, లీజుకి ఇవ్వడం అట్లాంటి వాటి గురించి చెయ్యకూడదు అని తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు మన గుడి ఉందనుకోండి, గుడి ఇప్పుడు మహానంది ఉందనుకో, మహానందిలో పక్కనే బయటనే కొలనులు ఉంటాయి. ఆ కొలంలో చాలామంది స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు.
ఆ వాటర్ అనేవి చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాటిని ఆ దేవాలయం అనేది ఎవరో ఒకరికి ప్రైవేట్ సంస్థకి తనఖాకి ఇచ్చేసింది అనుకో, లీజ్కి ఇచ్చేసింది అనుకో, వాడు ఎంతమంది దిగితే అన్నిసార్లు మనీ కట్టాలంటారు, అట్లా ఉంటాయి కదా, దాని గురించి అనమాట. అలా ఇవ్వడం అనేది నిషేధించడం జరుగుతుంది అని తెలియజేస్తుంది అన్నమాట. సెక్షన్ 80 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే, దేవాలయం ఆవరణలో ఉన్నటువంటి ఏదైనా సాంస్కృతిక కట్టడం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బావి కానీ, బిల్డింగ్ కానీ, మరేదైనా కానీ ఈ తనఖా పెట్టడానికి, అద్దెకి ఇవ్వడానికి అట్లాంటివి నిషేధము అని తెలియజేస్తుంది అనమాట. అది ఒకవేళ అలా ఇవ్వడం వల్ల దేవాలయం ఆవరణలో ఉన్న ఏదైనా బిల్డింగ్ కానీ, చెరువు కానీ, కొలను కానీ, బావి కానీ కట్టడం కానీ ఏదైనా కానీ మామూలుగా అయితే నిషిద్ధం. తనఖా పెట్టడం కానీ, అద్దెకి ఇవ్వడం కానీ, అమ్మడం కానీ నిషిద్ధం. ఒకవేళ అలా ఇవ్వడం వల్ల ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే, అలా ఇవ్వడం వల్ల దేవాలయం ఆవరణలోని ఏదైనా కొలను కానీ లేకపోతే కట్టడాన్ని కానీ అట్లా ఇవ్వడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, దేవాలయం యొక్క కళాకృతికి, ఆ సౌందర్యానికి ఎలాంటి కళావిహీనత లోను కాదు అని అనుకుంటే కమిషనరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన అతను దానిని సరైన రీతిలో నిర్వహించాలి. లేకపోతే కమిషనరు ఎవరికైతే ఆ దేవాలయం ఆవరణలో ఇచ్చిన కొలను కానీ, బిల్డింగ్ కానీ కమిషనర్ ఎవరికైతే ఇస్తాడో అతని లైసెన్స్ని రద్దు చేయవచ్చు అనమాట. అయితే రద్దు చేసే ముందు అయ్యా నీ కమిషనర్ ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఈ కొలనుని బాగా నిర్వహిస్తావని, బాగా మెయింటైన్ చేస్తావని నీకు ఇచ్చినాను, కానీ నువ్వు దాన్ని బాగా మెయింటైన్ చేయట్లేదు, కాబట్టి నేను రద్దు చేయాలనుకుంటున్నాను. కాబట్టి నీ వాదన ఏమన్నా ఉంటే ట్రస్ట్ ముందు వినిపించుకో అని ఒక అవకాశం ఇచ్చి ఆ పర్సన్ యొక్క లైసెన్స్ని రద్దు చేయడానికి అవకాశం ఉందన్నమాట. అది ఇది. నో లీజ్ మార్టిగేజ్ విత్ పొజిషన్ ఆర్ లైసెన్స్ ఆఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ బిలాంగింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ and which is apartment to or which adjoins the institution or endowment, any tank, well, spring, water course apartment to the institution or endowment, whether the situated within or outside the prakarams, mandapams, courtyards, corridors of the institution, the endowment shall make use of the land, building or space so as to mar the artistic appearance or view the religious atmosphere of the institution or endowment. The commissioner shall, by the order for reason to be recorded therein, terminate or cancel the lease, mortgage, license, as the case may be, of any person who contravenes the aforesaid provisions, after giving the person an opportunity to making his representation against the proposed termination and cancellation, and require such person to deliver possession of the land, building or space, as the case may be, టు ద ట్రస్టీ బిఫోర్ ద డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్డర్. ఇందాక చెప్పుకున్నాం కదా, దాని అంతా ఎక్స్ప్లెనేషన్ ఇదనమాట. లీజ్ కానీ, అద్దెకి ఇవ్వడం కానీ, తనఖా పెట్టడం, దేవాలయ ఆవరణలో ఉన్న ఎటువంటి ట్యాంకుని కానీ, బావిని కానీ, స్ప్రింగ్ని కానీ, వాటర్ కోర్స్ని అట్లాంటివి ఇస్తే, అట్లాంటి ఇచ్చిన అతను అసలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కానీ అది ఆ దేవాలయం యొక్క ఆర్టిస్టిక్ అపియరెన్స్, కళాత్మకతను, దాని యొక్క అందాన్ని, ఆ దేవాలయం యొక్క అట్మాస్ఫియర్ని తీసేసి ఎలాగ ఉండకూడదు అన్నమాట. అలా తీసేసి ఎలాగుంటే కమిషన్ అనేటోడు ఎవరికైతే లీజుకి ఇస్తారో ఆ పర్సన్ యొక్క లైసెన్స్ని టెర్మినేట్ చేస్తాడు, క్యాన్సిల్ చేస్తాడు. క్యాన్సిల్ చేసే ముందు ట్రస్ట్ ముందు తన వాదనను వినిపించుకోవడానికి అవకాశం ఇస్తాడనమాట. అది తెలియజేస్తుంది. 80 సబ్ క్లాస్ 2. సబ్ క్లాస్ 2లో బి ఏం తెలియజేస్తుంటే, ట్రస్ట్ ముందు అవకాశం కూడా కోల్పోతే అలాంటి సందర్భంలో కమిషన్, ఇప్పుడు ఇందాకలు ఏం చేసారు, ఆ పర్సన్కి లీజ్కి ఇచ్చినాం, ఆ దేవాలయం ఆవరణలోని ఏదో కొలను నుండి ఆ పర్సన్కి ఆ కొలను నువ్వు నిర్వహించాయా, నువ్వు మెయింటైన్ చేయాలని అతనికి లీజ్కి ఇచ్చినాం. వాడు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. 10 రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర 20 రూపాయలు తీసుకుంటుండే స్నానం చేయడానికి పోతే భక్తులు. అట్లా కాబట్టి కమిషన్ వాడి లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి ట్రస్ట్ ముందుకు పొమ్మన్నాడు. ట్రస్ట్ వాళ్ళు కూడా వాడి వాదనను వినిపించుకోలేదు, వాడి వాదనను సరైనదిగా వాళ్ళు స్వీకరించలేదు. అట్లాంటి సందర్భాల్లో కమిషన్ ఏం చేస్తారంటే, ట్రస్ట్ ముందు అతని వాదనలు కూడా సరైన క్రమంలో వినిపించుకోలేక పోతే, అలాంటి సందర్భంలో కమిషన్ ఏంటంటే డిప్యూటీ కమిషనర్కి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, అతని లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిప్యూటీ కమిషనర్ని ఆదేశించవచ్చు అని తెలియజేస్తుంది అనమాట.
ఆ డిప్యూటీ కమిషనరు ఇతని లైసెన్స్ క్యాన్సిలేషన్కి సంబంధించి తీసుకునే చర్యలు అనేవి చాప్టర్ 11 1987 ఎండోమెంట్ యాక్ట్లోని చాప్టర్ 11కు అనుగుణంగా ఉండాలి అని తెలియజేస్తున్నమాట. వేర్ సచ్ పర్సన్ ఫెయిల్స్ టు డెలివర్ ద పొజిషన్ యాజ్ అఫర్సెడ్ బిఫోర్ ద డేట్ స్పెసిఫైడ్, ద కమిషన్ మే డైరెక్ట్ ద డిప్యూటీ కమిషనర్ కన్సర్న్ టు టేక్ యాక్షన్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ చాప్టర్ 11 ప్రకారం అతని మీద చర్య తీసుకోమని కమిషనర్ అనేటువంటి డిప్యూటీ కమిషనర్కి సూచన చేయవచ్చు. ఇంకా ఎలాంటి సందర్భంలో తన అనుభవాన్ని నిర్వహణ రద్దు చేయవచ్చు అంటే ఆ దేవాలయానికి చెల్లించవలసిన డబ్బు ఏదైతే ఉందో, ఇంకా ఇప్పుడు లైసెన్స్ని తను సరిగ్గా నిర్వహించలేకపోతే ఆ పర్సన్ యొక్క మెయింటెనెన్స్ లైసెన్స్ రద్దు చేయవచ్చు. అట్లనే నిర్వహణకు సంబంధించి మనీ డ్యూ ఏమైనా ఉందనుకో, ఆ డ్యూ కట్టకపోయినా కానీ అలాంటి సందర్భంలో కూడా అతని యొక్క లైసెన్స్ని రద్దు చేయవచ్చు అన్నమాట. నథింగ్ ఇన్ దిస్ సబ్ సెక్షన్ షెల్ బి కన్స్టిట్యూట్ యాజ్ డిసెంటిటైటింగ్ the person who is disposed of any property under this subsection from recovering any amount which is lawfully due to him from the institution or endowment under the lease or license or mortgage as the case may be. అది న్యాయబద్ధంగా ఆ దేవాలయానికి చెల్లించవలసిన రుసుములు లేకపోతే బకాయిలు ఏమన్నా చెల్లించకున్నా కానీ ఆ పర్సన్ యొక్క మెయింటెనెన్స్ లైసెన్స్ని రద్దు చేయొచ్చు అన్నమాట. అది అయితే 80 సబ్ క్లాస్ 1, 2లో వీటిలో చెప్పుకున్నాం. మనం ఏమని చెప్పుకున్నాం, ఇట్లా ఆ దేవాలయ ఆవరణలోని ఏదైనా బావిని కానీ వెల్ కానీ లేకపోతే కొలను కానీ దేనైనా తనఖాకి అద్దెకి ఇవ్వచ్చు, అతను ఫాలో అవ్వకపోతే క్యాన్సిలేషన్, వాటి గురించి చెప్పుకున్నాం. అయితే అట్లా తనఖాకి ఇచ్చినప్పుడు దానికి రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూ ఎలా ఉపయోగించుకోవడం కానీ ఏదైనా పెట్టుబడి పెట్టడం కానీ దేంట్లోనైనా పెట్టుబడి పెట్టడం లేకపోతే ఆ డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలనేది కమిషనర్ యొక్క ముందు అనుమతితోటి కమిషనర్ ఆదేశాల అనుగుణంగా తనఖా పెట్టినప్పుడు వచ్చిన డబ్బుని వినియోగించాల్సి ఉంటుంది అన్నమాట. ది యూటిలైజేషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అమౌంట్ రియలైజ్డ్ బై ద ట్రాన్సాక్షన్ అండర్ సబ్సెక్షన్ 1 అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ a mortgage, the discharge of the mortgage with a reasonable period shall be made by the trustee subject to the approval of the commissioner. అలా తనఖా పెట్టడంగా వచ్చిన మనీని కమిషనర్ యొక్క ఆదేశానుసారము దాన్ని ఉపయోగించడము మరియు ఇన్వెస్ట్ చేయడం అనేది చేయాలన్నమాట. ఇంకోసారి ఇట్లా తనఖా పెట్టినప్పుడు ఆ తనఖాకు సంబంధించి తాకట్టు పెట్టినప్పుడు ఆ తాకట్టు పెట్టిన ఆ వస్తువుకు సంబంధించి రాబట్టడం విషయంలో సరైన సమయంలో రాబట్టేలాగా కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది. అట్నే తర్వాత ఈ సబ్సెక్షన్ 4, ఏ కాపీ ఆఫ్ ఆర్డర్ మేడ్ బై ద కమిషనర్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి కమ్యూనికేటెడ్ టు ద గవర్నమెంట్ అండ్ ద ట్రస్టీ షెల్ బి పబ్లిష్డ్ ఇన్ ద సచ్ ఎ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. అంటే డబ్బును ఎలా వినియోగించాలి, ఎట్లా ఉపయోగించాలి అనే అంశము కమిషనర్ ఉత్తర్వుల అనుసారము ఆ డబ్బును వినియోగించాలి, పెట్టుబడి పెట్టాలి అనుకున్నాం కదా. అంటే ఏంటంటే ఇప్పుడు దేవాలయానికి వచ్చే ఆదాయం ద్వారా వచ్చిన మనీని ఈ ట్రస్ట్ సభ్యులు కానీ ఇంకొకరు కానీ పిచ్చి వాటి కోసం ఇన్వెస్ట్ చేసారనుకో, అక్కడే ఏదో ఒకటి బిల్డింగ్స్ కట్టడము, ఆ బిల్డింగ్స్ కట్టి భక్తులకి అద్దెల రూపంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని షేర్ మార్కెట్లో పెడితే ఆ షేర్ మార్కెట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అట్లాంటి సందర్భంలో లాస్ అవుతారు కదా, అందుకని కమిషనర్ యొక్క ఆదేశానుసారం పెట్టాలన్నదన్నమాట. అయితే ఈ సబ్సెక్షన్ 4 ఏం చేద్దంటే ఆ డబ్బుని ఎలా వినియోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే అంశము కమిషనర్ ఉత్తర్వులను కమిషనర్ అనేటోడు ఆ డబ్బుని ఎలా ఉపయోగించాలి, ఎలా పెట్టుబడి పెట్టాలనేటోడు కమిషనర్ ఉత్తర్వులు తెలియజేస్తాడు. అయితే ఈ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని గవర్నమెంట్కి ట్రస్ట్కి తెలియజేయాలన్నమాట ఒక ప్రిస్క్రైబ్డ్ మేనర్లో. అది కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు అనే వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో కమిషనర్ నిర్దేశించిన వివరాలని గవర్నమెంట్కి ట్రస్ట్కి కూడా తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ 80 సబ్ క్లాస్ 5 ఏం తెలియజేస్తుంది అంటే కమిషనర్ అనేటోడు ఇచ్చిండు ఏంటి ఈ విధంగా దాన్ని ఖర్చు చేయాలని ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ 90 days లోపు
ఆర్డర్ ఇచ్చి అంటే పబ్లికేషన్ ఇచ్చింది, ఈ విధంగా ఈ పర్పస్ కోసం ఆ మనీని వినియోగించాలని వాడు పబ్లిష్ చేసిండు, ప్రచురణ ఇచ్చింది అనమాట. పేపర్లలో అట్లా మనం యాడ్స్ పేపర్లలో ఇస్తారు చూడండి. అట్లా ఇచ్చినప్పుడు వితిన్ 90 days 90 రోజుల్లోగా ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయచ్చు అనమాట. ఈ దేవాలయం ఆస్తిని దీనికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు, పలానా రంగంలో ఇన్వెస్ట్ చేస్తే పలానా రంగంలో పెట్టుబడి పెడితే ఇంకా మంచి ఆదాయం వస్తుంది కదా అని సూచనలు ఇవ్వచ్చు, లేకపోతే అభ్యంతరాలను తెలియజేయచ్చు అనమాట. అది The trustee may within 90 days from the date of the communication of the order under subsection 4 and any person having interest may within 90 days from the date of publication of such order prefer an appeal to the government to modify the order or set it aside. ప్రచురించిన తర్వాత 90 రోజుల్లోపు ఎవరైనా అప్పీల్ చేసుకోవచ్చు గవర్నమెంట్కి, ఏమని దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చని కానీ, లేకపోతే అసలు దాన్నే అలా పెట్టుబడి పెట్టాలనుకోవడాన్ని, లేకపోతే వేరే కార్యక్రమం కోసం ఉపయోగించుకోవాలనే దాన్ని అసలు రద్దు చేయమని కూడా కోరవచ్చు అనమాట. అది సబ్సెక్షన్ 5 80 సబ్సెక్షన్ 5 తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పుకున్న విషయాల్లో కమిషనర్ జారీ చేసిన ఆర్డర్స్లో ఏమైనా విషయాలు ప్రభుత్వం మార్పులు చేయాలి లేదా రద్దు చేయాలి లేకపోతే అట్టి పెట్టాలని అనుకున్నప్పుడు ఇప్పుడు కమిషనర్ అనేటోడు ఏం చేసిండు, దేవాలయానికి వచ్చిన ఆస్తిని పలానా రంగంలో పెట్టుబడి పెట్టాలని కానీ, పలానా కార్యక్రమం కోసం ఉపయోగించాలని కానీ ఉత్తర్వులు జారీ చేసిండు, గెజిట్లో పబ్లికేషన్ చేసిండు. దాని మీద ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే పెట్టుకోమన్నాడు. అయితే గవర్నమెంటు ఈ అబ్జెక్షన్స్ స్వీకరించిన తర్వాత కమిషనర్ని ఒక కాల్ చేసింది, అంటే కమిషనర్కి తెలియజేసింది అనమాట. ఏమంటే కమిషనర్ గారు, మీరు ఆ డబ్బుని పలానా పర్పస్ కోసం ఉపయోగిద్దామని, పలానా రంగంలో పెట్టుబడి పెడదామని మీరు చెప్పున్నారు, కాకపోతే దీనివల్ల ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, న్యాయ సంబంధంగా కోర్టులు ఏమైనా దీన్ని తప్పుపడతాయేమో, లేకపోతే దీంట్లో మనం ఏమైనా సరి చేసుకోవాల్సి ఉందేమో అని కమిషనర్కి గవర్నమెంట్ అనేది ఒక సూచన చేయొచ్చు అనమాట. సూచన చేసిన తర్వాత ఆ కమిషనర్ ఉత్తర్వుల్ని ఆపివేయవచ్చు, లేకపోతే మార్పులు చేయవచ్చు, లేకపోతే హోల్డ్లో పెట్టచ్చు అన్నమాట. ఇట్లా ఏ విధంగానైనా గవర్నమెంట్ అనేది కమిషనర్ యొక్క ఉత్తర్వులను చేయవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కమిషన్ ఇచ్చిన ఆదేశాలని గవర్నమెంట్ అనేది రద్దు చేయాలనుకున్నా, లేకపోతే తన దగ్గర అట్లా ఈ నిర్ణయాన్ని కొన్ని రోజులు అట్లా అట్టి పెడదాం అనుకున్నా, లేకపోతే ఏదన్నా చేయాలనుకున్నా కానీ గవర్నమెంట్ అనేది కమిషనర్కి దాని గురించి కూలంకషంగా తెలియజేస్తుంది అనమాట. ప్రొవైడెడ్ దట్ ద గవర్నమెంట్ షెల్ నాట్ పాస్ ఎనీ ఆర్డర్ ప్రీజుడిషియల్ టు ఎనీ పార్టీ అన్లెస్ హీ హ్యాస్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ హిజ్ రిప్రజెంటేషన్. కమిషనర్ అనేటోడు తన యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి తన ఏం తెలియజేయాలనుకుంటుండో తెలియజేసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన చర్యలైనా తీసుకోవడానికి గవర్నమెంట్ అనేది ముందుకి వెళ్ళాలన్నమాట. అది ఎందుకంటే కమిషనర్ ఉత్తర్వులని మార్చాలంటే తనకు గౌరవం ఇవ్వాలి కదా, అది అనేది ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత 80 సబ్సెక్షన్ 7. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఏదైతే కమిషనర్ ఆదేశాలు ఉన్నాయో వాటిపై స్టే నిలుపుదల ఉత్తర్వులు అనేవి ఇవ్వచ్చు అన్నమాట. ది గవర్నమెంట్ may stay the execution of any such order pending the exercise of their powers under subsection 6 in respect thereof. అదనమాట. దీన్ని రద్దు చేయాలని నిర్ణయించలేదు, పెండింగ్లో పెట్టాలని నిర్ణయించలేదు, లేకపోతే మార్పులు చేయాలని నిర్ణయించలేదు కమిషన్ యొక్క ఆదేశాలని. అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టే విధిస్తుంది, కొన్ని రోజులు నిలుపుదల చేస్తట్టు. తర్వాత 80 సబ్ క్లాస్ 8 ఇదేం తెలియజేస్తుంది అంటే నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షెల్ బి అప్లైడ్ టు ద లీజింగ్ ఆర్ లైసెన్సింగ్ ఆఫ్ ఎనీ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ స్పేస్ మెన్షన్ ఇన్ ద సబ్సెక్షన్ 2. ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎమ్యూనిటీస్ టు ద పిలిగ్రిమ్స్ ఆర్ వెండింగ్ ఫ్లవర్స్ అదర్ యాక్టివిటీస్ యూజ్డ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ద హోల్డింగ్ ఫర్ స్పెసిఫిక్ పీరియడ్స్, ఫెయిర్స్ అండ్ ఎగ్జిబిషన్ డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ కనెక్టెడ్ విత్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్. యాక్చువల్గా ఈ 80 సెక్షన్లో మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము, ఆ దేవాలయం ఆవరణలో ఉండే కొలను కానీ అట్లాంటి వాటిని అద్దెకిచ్చినప్పుడు
వాడు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే వాడి దగ్గర నుంచి లాగేసుకుంటాం. ఆ వచ్చిన డబ్బులు కమిషనర్ రకరకాల వాటి కోసం ఉపయోగించవచ్చు. ఉపయోగించినప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని అంగీకరించకపోతే కమిషనర్కి ఏమని తెలియజేసిద్ది. అట్లనే ఇట్లా ఏది నిర్ణయించుకునే సందర్భంలో కమిషన్ ఉత్తర్వుపై స్టే విధించింది. ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇదేంది లార్జ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్కి, ఎప్పుడు ఉండే పరిస్థితులకి, హ్యాబిచువల్ యాక్టివిటీస్కి. అయితే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఒక ఆలయానికి సంబంధించి, ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి, ఆ దేవాలయానికి సంబంధించి తిరునాళ్ళని, కొలుపులని, వేడుకలని, ఎగ్జిబిషన్స్ అని అట్లాంటివి వస్తాయి. అలాంటి సందర్భంలో ఏంది అక్కడ పెట్టుకునే కొట్లకు కానీ, అక్కడ దేవుని ఆరాధనకు సంబంధించి, దేవుని వర్షిప్ కోసం సంబంధించి పూలు అమ్మేయి, కాయలు అమ్మేయి, లేకపోతే జైంట్ వీల్స్ అట్లాంటివి పెట్టుకునే అట్లా ప్రత్యేక సందర్భాల్లో ఆ దేవాలయం దేవుని ప్రార్థించడానికి సంబంధించి పెట్టుకునే ఆ అరేంజ్మెంట్కి సంబంధించి ఇట్లాంటి రూల్స్ అనేవి ఫాలో అవ్వరు అని 80 సబ్సెక్షన్ 8 అనేది తెలియజేస్తుంది అనమాట. అదే ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎమ్యూనిటీస్ టు ద పిల్గ్రిమ్స్ ఆర్ ద వెండింగ్ ఫ్లవర్స్ అదర్ ఆర్టికల్స్ యూజ్డ్ ఫర్ వర్షిప్ ఆర్ ఆఫ్ ద హోల్డింగ్ ఫర్ ద స్పెసిఫిక్ పీరియడ్స్, ఫెయిర్స్, ఎగ్జిబిషన్స్ డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ కనెక్టెడ్ విత్ ద ఇన్స్టిట్యూషన్. అలాంటి సందర్భంలో పండగలు, తిరునాళ్ళు అలాంటి సందర్భంలో చేసే యాక్టివిటీస్కి ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వకూడదని తెలియజేస్తుంది అనమాట. తర్వాత 81 సెక్షన్ ఇన్వాలిడేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ సేల్. అధీకృతంగా అంటే ఏదైతే అమ్మకాలు ఉన్నాయో అనధికారికంగా అమ్మకాలు జరిపినట్లయితే గవర్నమెంట్ దేవాలయానికి సంబంధించిన ఆస్తుల్ని అనధికారికంగా అమ్మకాలు చెల్లినట్లయితే ఆ అమ్మకాలు అనేవి చెల్లవు, ఇన్వాలిడ్గా తెలియజేయడానికి సంబంధించి 81 సెక్షన్ తెలియజేస్తుంది. ఇన్వాలిడేషన్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ సేల్ వేర్ బిఫోర్ commencement of this act, any sale, exchange or mortgage of any immovable property belonging to any charitable or religious institution or endowment is effected without the prior sanction of the commission or government. Such transaction shall be null and void and shall be deemed never to have been effected, and accordingly no right or title in such property shall vest in any person acquiring the property by such transaction, and any such property shall be deemed to be the property of the institution or the endowment concerned, and any person in the possession of such property shall be deemed to be an encroacher, and thereafter the provision of the section 84 and 85 shall apply. దీని గురించి ఇంతకుముందే చెప్పుకున్నాను అనమాట. అనధికారికంగా ఏమైనా అమ్మకాలు జరిగినట్లయితే ఈ చట్టం రాకముందు కానీ ఈ చట్టం రాకముందు ఏమైనా దేవాలయానికి సంబంధించి ఏమైనా ఆస్తులు అనేవి అనధికారికంగా అమ్మినట్లయితే వితౌట్ ద అమ్మడం కానీ, మార్పిడి చేయడం కానీ, తనఖా పెట్టడం కానీ జరిగినట్టయితే కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ పర్మిషన్ తీసుకోకుండా ఈ చట్టం రాకముందు అలాంటివి చెల్లినట్లయితే అలాంటివన్నీ చెల్లుబాటు కాకుండా, నల్ అండ్ వైడ్, చెల్లుబాటు కావి అవి నిరర్ధకంగా పరిగణించబడతాయి అని తెలియజేస్తుంది. చెల్లుబాటు కానప్పుడు ఏదైతే అమ్మకం జరిపారో అది అనేది కొనుగోలు చేసిన వ్యక్తికి కాకుండా అది మాతృ సంస్థ ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయంకే చెందిన వాటిగా పరిగణించబడతాయి. అట్లా ఎవరైతే వాటిని కొనుగోలు చేస్తారో ఈ చట్టంలోని సెక్షన్ 84, 85 ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తుంది అనమాట. అది ఈ 81 అనేది ఇన్వాలిడేషన్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ సేల్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. దేవాలయానికి సంబంధించి ఏదైనా వస్తువుల యొక్క ఈ చట్టం రాకముందు ఏమైనా ఆస్తులు అనధికారికంగా అమ్మినట్టయితే ఆస్తులు అనేవి ఆ వ్యక్తులు చెందవు, దేవాలయానికే చెందిన వాటిగా పరిగణించబడతాయి అన్నమాట. గవర్నమెంట్ కానీ లేకపోతే కమిషన్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోకపోతే. తర్వాత సెక్షన్ 82 లీజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. దేవాలయం యొక్క భూములు అద్దెకి ఇవ్వడానికి, కౌలుకి ఇవ్వడానికి గురించి తెలియజేస్తుంది అన్నమాట. వ్యవసాయ భూములు గుత్తాకు సంబంధించి, వ్యవసాయ భూముల యొక్క కౌలుకు సంబంధించి ఈ సెక్షన్ 82 అనేది తెలియజేస్తుంది. అయితే 82 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే దేవాలయాలకు సంబంధించి ఎటువంటి భూమి అయినా ఈ చట్టం రాకముందు తీసుకొని ఇచ్చి ఉంటే ఏ ఇతర చట్టంలో ఏమున్నప్పటికీ అవి రద్దు చేయబడను. అది యాక్చువల్గా ఏంటి, ఈ చట్టం రాకముందు దేవాలయానికి సంబంధించి ఇనాం భూములు ఉంటాయి కదా,
వాటిని ఎవరికైనా కౌలుకి ఇచ్చుంటే ఈ చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ కౌలు నిబంధనలు అనేవి రద్దు చేయబడతాయి అన్నమాట. ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టంలో ఆ కౌలుకు సంబంధించి ఎటువంటి నిబంధనలు చేర్చితే అటువంటి నిబంధనలే అమలవుతాయి అన్నమాట. అది క్లియర్గా కొంచెం గమనించండి. ఈ చట్టం రాకముందు దేవునికి సంబంధించి ఇనాం భూములు ఎవరికైనా కౌలుకి ఇస్తే ఆ కౌలు నిబంధనలు అనేవి ఈ చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ కౌలు నిబంధనలు అనేవి రద్దు చేయబడతాయి. ఈ చట్టంలో ఎటువంటి కౌలు నిబంధనలు అనేవి పేర్కొనబడతాయో ఆ కౌలు నిబంధనలే పాతవి రద్దు చేయబడి కొత్తవి అనేవి అమల్లోకి వస్తాయి నార్మల్గా అయితే. కానీ కొందరు విషయాల్లో చట్టం అమల్లో రాకముందు ఏవైతే నిబంధనలు ప్రకారం వాళ్ళు కౌలు చేసుకుంటున్నారో ఆ కౌలు అనేది ఇప్పటికి కూడా కొనసాగిద్ది అనమాట. ఆ కౌలు అనేది క్యాన్సిల్ చేయబడకుండా, ఆ కౌలుకి ఇవ్వడము లేకపోతే ఆ ఒప్పందం అనేది క్యాన్సిల్ చేయబడకుండా కొనసాగిద్ది. ఎవరికంటే భూమి లేని పేదలకు మాత్రమే. అది నాట్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్ స్టాండ్స్ క్యాన్సల్డ్ నాట్. అది అంటే ఈ చట్టం అమల్లోకి రాకముందు ఎవరికైనా ఈ దేవాలయానికి సంబంధించిన భూమి కౌలుకి ఇచ్చింటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ కౌలు ఒప్పందం రద్దు అయింది. కొందరికి మాత్రం కాదు. ఎవరికంటే ల్యాండ్లెస్ పూర్ పర్సన్కి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో అది ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రద్దు కాదనమాట. ఎందుకంటే బీదలు ఉంటారు, భూమి లేని బీదలు, ల్యాండ్లెస్ పూర్ పర్సన్, భూమి లేని బీద వ్యక్తులకి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని పాత చట్టం ప్రకారం వాళ్ళు భూమి తీసుకుంటే ఈ చట్టం అమల్లోకి వచ్చింది, ఇంకా మీకు ఆ భూమి కౌలు చెల్లదు, మళ్ళీ కొత్త తీసుకోవాలి, మళ్ళీ రూల్స్ మార్చాలంటే కుదరదు కదా. కాబట్టి వాళ్ళకైతే ఈ చట్టం అమల్లోకి వచ్చినా కానీ అంతకుముందు కౌలుకి ఇవ్వడం ఒప్పందం ఏదైతే జరిగిందో అవి కొనసాగించబడతాయి అన్నమాట. అది ఎనీ లీజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ బిలాంగ్ టు ద లీజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ గివింగ్ ఆర్ endowed for the purpose of any institution or endowment subsisting on the date of the commencement of this act shall not worthing anything in any other law for the time being in force held by the person who is not a landless person stands cancelled. ల్యాండ్లెస్ పర్సన్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ అంతకుముందు ఏమన్నా ఈ దేవాలయానికి సంబంధించిన భూమి అనేది అద్దెకిస్తే అది అనేది ఆ అద్దె నిబంధనలు అనేవి ఆ కౌలు నిబంధనలు అనేవి రద్దు చేయబడతాయి అని తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత 82 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే ఈ వ్యవసాయ భూములకు సంబంధించి వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మున్సిపల్ ఏరియాలో కాకుండా ఈ వ్యవసాయ భూములకు సంబంధించి భూమి లేని పేద వ్యక్తి అంటే ఎవరంటే మన భూమి లేని పేద వ్యక్తులకి ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత నిబంధన ప్రకారం అతను అంతకుముందే కౌలు తీసుకొని ఉంటే ఆ కౌలు నిబంధనలే కొనసాగించబడతాయి. ఆ కౌలు నిబంధనలు అనేవి ఆ కౌలు ఒప్పందం అనేది రద్దు చేయబడదని తెలుపుకున్నాం కదా భూమి లేని పేద వ్యక్తికి. అయితే ఆ భూమి లేని పేద వ్యక్తి ఎవరంటే వరుసగా 6 సంవత్సరాల నుంచి దేవాలయ భూమిని సాగు చేస్తూ ఉంటే అతనికి ఆ భూమిని కొనుగోలు చేయడానికి అర్హుడుగా గవర్నమెంట్ పరిగణించిద్ది అనమాట. అది భూమి లేని పేద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ భూమి లేని పేద వ్యక్తికి ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కౌలు ఒప్పందం అనేది కొనసాగుతుంది. అలాగే ఆ భూమి లేని పేద వ్యక్తికి ఈ ఇనాం భూమిని ఈ దేవాలయ భూమిని అమ్మడానికి ఆస్కారం ఉందన్నమాట గవర్నమెంట్, లేకపోతే ఆ దేవాలయం యొక్క ట్రస్టు, లేకపోతే ఆ దేవాలయం నిర్వహించే కమిషనర్ అనేటోడు ఆ దేవాలయం యొక్క భూమిని ఆ ఇనాం భూమిని ఈ భూమి లేని పేద వ్యక్తికి ల్యాండ్లెస్ పూర్ పర్సన్కి ఆ దేవాలయ భూమిని అమ్మే అవకాశం ఉంది. ఎప్పుడు ఆ పర్సన్ అనేటోడు దేవాలయ భూమిని వరుసగా 6 years నుంచి సాగు చేస్తూ ఉండాలి. అట్నే సాగు చేస్తూ ఉంటే అతనికి ఈ భూమిని అమ్మడానికి అవకాశం ఉంది. అయితే ఎట్లా అమ్ముతారు? మార్కెట్ వాల్యూలో 75%కే అతనికి 75%కి ఇప్పుడు మార్కెట్ వాల్యూలో ఆ భూమి విలువ ₹1,00,000 ఉంది, ఒక 75,000కే అతనికి ఆ భూమిని ఇస్తారన్నమాట. అట్నే ఈ 75,000 కూడా అతను ఎన్ని విడతల్లో చెల్లించాలంటే 4 సులభతర వాయిదాల్లో అతను చెల్లించేలాగా ప్రభుత్వం అనేది వెసులుబాటు కల్పించింది అనమాట. ల్యాండ్లెస్ పూర్ పర్సన్కి ఈ దేవాలయ భూములు అనేవి బదలాయించడం కోసం మార్కెట్ వాల్యూ 75%కే వాళ్ళకి భూమిని అమ్మడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లే ఆ 75% మనీ కూడా 4 సులభతర వాయిదాల్లో చెల్లించడానికి అవకాశం ఉందన్నమాట.
అది. నెక్స్ట్ తర్వాత కొందరు చిన్న సన్నకారు రైతులు ఉంటారు. ఈ చిన్న సన్నకారు రైతులు భూమిని కొనుగోలు చేయలేకపోతే కౌలుదారులు కానీ కొనసాగవచ్చు అనమాట. కొందరు ఉంటారు. ఇప్పుడు ఈ మామూలుగా ఇందాకల అతను అయితే ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అయితే వరుసగా 6 కాన్సిక్యూటివ్ ఇయర్స్ వరుసగా 6 ఇయర్స్ నుంచి భూమి సాగు చేస్తుంటే అతనికి 75% తోటే మనీతోటే భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే కొందరు చిన్న సన్నకారు రైతులు ఆ భూమిని కొనుగోలు చేసే స్తోమత ఉండదన్నమాట. అలాంటి భూమిని కొనుగోలు చేసే స్తోమత లేని చిన్న సన్నకారు రైతులకి వాళ్ళు కొనుగోలు చేయకపోయినా కానీ కౌలుదారులుగానే కొనసాగవచ్చు. మార్కెట్ విలువలో పక్కా భూములకి ఎంత అయితే ఇస్తున్నారో ఆ మార్కెట్ కౌలులో 2/3 వంతే చెల్లించి వాళ్ళు కౌలుదారులుగా కొనసాగవచ్చు అనమాట. అది దీని గురించి తెలియజేస్తుంది. ప్రొవైడెడ్ దట్ సచ్ స్మాల్ ఆర్ మార్జినల్ ఫార్మర్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు పర్చేజ్ ద ల్యాండ్ విల్ కంటిన్యూ యాజ్ ఎ టెనెంట్స్ ప్రొవైడెడ్ ఇఫ్ దే అగ్రీ టు పే ద లీస్ట్ 2/3 ఆఫ్ ద మార్కెట్ రెంట్ ఫర్ సిమిలర్లీ ప్లేస్డ్ ల్యాండ్ యాజ్ లీజ్ అమౌంట్. అది తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. ఇక్కడ ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం, ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అనుకున్నాం, భూమి లేని పేద వ్యక్తి అనుకున్నాం. భూమి లేని పేద వ్యక్తి అంటే ఎవరంటే తనకు సొంతంగా కానీ లేకపోతే తను కౌలు ద్వారా సాగు చేసే భూమి కానీ, తన సొంత భూమి ప్లస్ తన కౌలు ద్వారా సాగు చేసే భూమి అనేది మెట్ట అయితే 5 ఎకరాలు దాటకుండా, మాగానైతే 2.5 ఎకరాలు దాటకుండా ఎవరైతే వ్యక్తి ఉంటాడో అతన్ని ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అంటారు అనమాట. ఆనాటి ఈ చట్టం 1987లో చేశారు కదా, ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అంటే వీళ్ళు ఎట్లా రికగ్నైజ్ చేశారంటే 2.5 ఎకరాలు మాగాని లోపున్న 5 ఎకరాల లోపు మెట్టున్నా కానీ అతన్ని పేద వ్యక్తిగానే పరిగణించింది. ఎందుకంటే అప్పట్లో భూములు ఒక్కొక్కరికి 100 ఎకరాలు 80 ఎకరాలు 90 ఎకరాలు ఉండేవి కదా. అది ఇప్పుడు 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఉండడం కూడా గొప్ప విషయమే. అది తర్వాత భూమి విషయంలో అయితే 2.5 ఎకరాలు మాగాని 5 ఎకరాల మెట్ట లోపు ఉంటే అతను భూమి లేని పేద వ్యక్తిగా ఇక్కడ నిర్వచించారు. అట్నే వ్యవసాయ ఆదాయం తప్పక వ్యవసాయేతర రంగంలో అతనికి వచ్చే ఆదాయం అనేది 1,000 రూపాయల లోపు ఉండాలి. సంవత్సర ఆదాయం అనేది వ్యవసాయ ఆదాయంతో కూడకుండా వ్యవసాయేతర పనుల నుంచి అతనికి వచ్చే ఆదాయం అనేది సంవత్సరానికి 12,000 లోపు ఉంటే అతన్ని భూమి లేని పేద వ్యక్తిగా గవర్నమెంట్ పరిగణించి అతనికి ఇనాం భూమి అమ్మడానికి వెసులుబాటు కనిపిస్తుంది అన్నమాట. అట్లా చిన్న సన్నకారు రైతు అంటే ఏంటంటే మాగాని అనేది అతను సాగు చేసే మాగాని అనేది 0.5 సెంటు 0.25 సెంట్లు అంటే అర సెంట్ అంటే 0.5 కదా, 0.5 సెంట్ కంటే ఎక్కువ 2.5 ఎకరం కంటే తక్కువ ఉండాలి. అది మాగాని భూమి అయితే. మెట్ట భూమి అయితే అర సెంటు కంటే ఎక్కువ 5 ఎకరాల కంటే తక్కువ సాగు చేస్తుంటే అతన్ని స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ అంటారు, చిన్న సన్నకారు రైతు అంటారనమాట. ఇట్లాంటి వాళ్ళు మెట్ట భూమి ఎంత అనుకున్నాము 5 సెంట్ల నుంచి 5 ఎకరాలు, అది 0.5 అంటే అర సెంట్ నుంచి 5 ఎకరాల లోపు. మాగాని భూమి అంటే 0.5 సెంట్ నుంచి 2.5 ఎకరాల లోపు సాగు చేస్తుంటే అతన్ని మార్జినల్ ఫార్మర్ అంటారు, చిన్న సన్నకారు రైతులు అంటారు. వీళ్ళకి ఆ ఆ భూమిని కొనుగోలు చేసే శక్తి లేకపోతే కౌలులో మామూలుగా మిగతా వాళ్ళు ఇచ్చే కౌలులో 2/3 వంతు చెల్లించి అతను కౌలుదారుగానే కొనసాగవచ్చు అనమాట. అది చిన్న సన్నకారు రైతుకి అర్థం. తర్వాత 82 సబ్ క్లాస్ 3 గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. తర్వాత కౌలుకు సంబంధించి దేవాలయానికి సంబంధించి భూమిని కౌలుకిచ్చే అథారిటీ, కౌలుకిచ్చే సంస్థ, కౌలుకిచ్చే బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలుకిచ్చేవారు ఇచ్చే ముందు ఆ కౌలుని ఏ సమయంలో కల్లా ఆ కౌలుకు తీసుకున్న వ్యక్తి చెల్లించాలి, అట్నే ఎంత ధరకు కౌలు ఇస్తున్నారు, అలాంటి విషయాలు అనే వాటిని స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తూ స్పష్టంగా ఆ నిబంధనల్ని ఫాలో అవ్వాలి అని తెలియజేస్తుంది అనమాట. అది ది అథారిటీ టు శాంక్షన్ ద లీజ్ ఆర్ లైసెన్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ ఎనీ రైట్ ఆర్ interest thereon belong to or given or endowment for the purpose of any charitable or religious institution or endowment, the manner in which the and period for which such lease or license shall be such as may be prescribed అనమాట. అది లీజుకి ఇచ్చే అథారిటీ ఏదైతే ఉందో లీజుని అథారిటీ అనేది లీజుకి సంబంధించిన ఎంత కాలానికి ఇస్తారు, ఎంత ధరకి ఇస్తున్నారు, ఆ నిబంధనలు అనేటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని తెలియజేస్తుంది అనమాట.
తర్వాత 82 సబ్ క్లాస్ 4 ఏం చేస్తుంటే వ్యవసాయ భూములు కాకుండా మిగతా ఏ అయితే ఉన్నాయో, యాక్చువల్గా ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము, వ్యవసాయ భూముల గురించి చెప్పుకున్నాము. వ్యవసాయ భూములకు సంబంధించి ఈ చట్టం అమల్లోకి రాగానే పాత రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ లీజుకు సంబంధించి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనుకున్నాం కదా. ఈ 80 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే వ్యవసాయ భూములు కాకుండా దేవాలయాలకు సంబంధించి ఏ ఇతర ఆస్తులు కానీ ఈ ప్రాపర్టీస్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ కౌలుని ఆ లైసెన్స్ నిబంధనలు, ఆ అగ్రిమెంట్ నిబంధనలు అవనేవి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతాయి. ఈ వ్యవసాయ భూములకు సంబంధించినవి మాత్రమే రద్దు అవుతాయి అని తెలియజేస్తున్నామన్నమాట. ఎవ్రీ లీజ్ ఆర్ లైసెన్స్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ ద అగ్రికల్చర్ ల్యాండ్ బిలాంగింగ్ టు ఆర్ గివెన్ endowment for the purpose of any charitable or religious institution or endowment subsisting on the date of the commencement of this act shall continue to be in force subject to the rules as may be prescribed under this section. వ్యవసాయ భూములకు సంబంధించి కాకుండా ఎటువంటి దేవాలయ ఆస్తులకు సంబంధించి ఏమైనా లైసెన్స్కి లీజ్కి ఇచ్చిన ఏమైనా తనఖా పెట్టిన అట్లాంటివన్నీ ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతాయి. వ్యవసాయ భూములకు సంబంధించిన అయితే కంటిన్యూ కావు అని తెలియజేస్తున్నమాట. తర్వాత 82 సబ్ క్లాస్ 5 అయితే ఈ ఇనాం భూములకు సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో 1956లో కౌలు రైతుల చట్టం అని చేశారన్నమాట. ఈ కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులకి కొన్ని వెసులుబాట్లు, కొన్ని ఫ్లెక్సిబుల్ రూల్స్ అనేవి కల్పించబడ్డాయి అన్నమాట. అయితే కౌలుదారులకు ఏవైతే ప్రయోజనాలు కల్పించేలా ఉందో కౌలుదారుల ప్రయోజనార్థం రూపొందించబడిన కౌలుదారుల చట్టం 1956 అనేవి ఆ రూల్స్ అనేవి ఈ ఇనామ్ ల్యాండ్స్లో పనిచేయవు అని తెలియజేస్తున్నమాట. ది ప్రొవిజన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ టెనెన్సీ యాక్ట్ 1956 అండ్ తెలంగాణ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ 1950 షల్ నాట్ అప్లై టు ఎనీ లీజ్ ఆఫ్ ల్యాండ్ బిలాంగింగ్ టు are given or endowed for the purpose of any charitable or religious institution endowed as defined as in this act. అదనమాట ఆంధ్రప్రదేశ్ కౌలుదారుల చట్టంలోని రూల్స్, నిబంధనలు అనేవి ఇనాం భూములను సాగు చేసుకునే కౌలుదారులకు అనేవి వర్తించదు అని తెలియజేస్తుందన్నమాట. సెక్షన్ 83 ఆక్రమణ గురించి, ఎంక్రోచ్మెంట్ల గురించి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, వీటిలో వచ్చే అవకాశం ఉంది. Encroachments by person on land or building belonging to the charitable or religious institution or endowment and the eviction of the encroachment అన్నమాట. ఈ 83 సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే ఎవరైనా పర్సన్ అనే అతను దేవాలయానికి సంబంధించి ఏదైనా ల్యాండ్ని కానీ బిల్డింగ్ని కానీ ఆక్రమణ చేసుకుంటే ఆ ఆక్రమణ నుంచి దాన్ని ఎలా మళ్ళీ స్వాధీనపరచుకుంటాం అనేది తెలియజేస్తుంది అన్నమాట. అది ఈ 83 సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు గమనించాలి. మొత్తం పదవులు ఆర్డీఓ గురించి చెప్పుకున్నాం, తర్వాత కమిషనర్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గురించి చెప్పుకుంటున్నాం. అది ఈ అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసరికి ఎంక్రోచ్మెంట్ల దగ్గర వచ్చిండు, ఆర్డీఓ అనేటోడు ల్యాండ్ దగ్గర వచ్చిండు, కమిషనర్ అనేటోడు ఆ దేవాలయానికి సంబంధించి మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, వస్తువులు కొనుగోలు అమ్మకాల దగ్గర కమిషనర్ వచ్చిండు. అట్లా ల్యాండ్స్ పునఃసమీకరణకు సంబంధించిన దగ్గర ఆర్డీఓ వచ్చిండు. ఈ ఎంక్రోచ్మెంట్ ఆక్రమణకు సంబంధించిన దగ్గర అసిస్టెంట్ కమిషనర్ వస్తుంది. గమనించాలి, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు తనకు తానుగా లేకపోతే ఎవరైనా వ్యక్తి ఫిర్యాదు మేరకు కానీ దేవాలయానికి సంబంధించి ఏదైనా భూమి కానీ బిల్డింగ్ కానీ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఆక్రమించి అనుభవిస్తుంటే అతన్ని ఆక్రమణదారుగా గుర్తించి ఇది ఆక్రమణకు గురైంది అని అతను భావించి, అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు భావించి దాని మీద ఒక నివేదికను తయారు చేసి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ముందుంచాలన్నమాట. అది ఇక్కడ మనం కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్, గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ ఎట్లానో గోదావరి నదీ జలాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే ఆ ట్రిబ్యునల్ ఎట్లా పరిష్కరిస్తుందో అట్లనే ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే ఈ దేవాలయానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తుంది అన్నమాట. అది ఈ అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు ఏదైనా
దేవాలయానికి సంబంధించిన భూమి కానీ, బిల్డింగ్ కానీ, లేదంటే మూవబుల్ ప్రాపర్టీ కానీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ, ఏదైనా చెరువు కానీ, ఏదైనా సరే, ట్యాంక్ కానీ, వెల్ కానీ, స్ప్రింగ్ కానీ, వాటర్ కోర్స్ కానీ, ఏదైనా ఆక్రమణకు గురైందని అతను భావిస్తే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ముందు ఉంచాలన్నమాట. అది where the assistant commissioner having the jurisdiction either sumoto or upon the complaint made by the trustee has a reason to believe that any person has encroached upon any land, building, tank, well, spring, water course or any space belonging to the institution or the endowment whenever situated or deemed as an encroacher under any of the provisions of the act, the assistant commissioner shall report the fact together with the relevant particulars to the endowment tribunal having jurisdiction over the division in which the institution or endowment is situated. అది ఓకేనా. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఎంక్రోచర్ ఆక్రమణదారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దేవాలయానికి సంబంధించి ఏదైనా బిల్డింగ్ని కానీ, భూమిని కానీ, ఎటువంటి దాన్నైనా కానీ ఆమోదం పొందకుండా అనుభవిస్తుంటే, ఆమోదం పొందకుండా దాంట్లో వ్యాపారం చేస్తుంటే అతన్ని ఆక్రమణదారుగా గుర్తించవచ్చు, ఎంక్రోచర్గా గుర్తించవచ్చు. ఆమోదం పొందకుండా దాన్ని అనుభవిస్తున్నా అట్నే అతను ఆమోదం పొంది ఆ పర్టికులర్ సమయం వరకు లీజుకు తీసుకొని ఆ లీజు దాటిన తర్వాత కూడా లీజుని రెన్యువల్ చేసుకోకుండా అంతే అనుభవిస్తున్నా కానీ అతన్ని ఎంక్రోచర్ లేదా ఆక్రమణదారుగా గుర్తించరా అన్నమాట. అది ఇది 83 సబ్ క్లాస్ 1. అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు ఈ బిల్డింగ్లు, భూములకు సంబంధించి అది ఆక్రమణకు గురైన దానిగా గుర్తిస్తే ఎండోమెంట్ ట్రిబ్యునల్కి తెలియజేస్తారన్నమాట. ఇది సబ్ క్లాస్ 1 83. తర్వాత క్లాస్ 2 ఏం తెలియజేస్తా అంటే అసిస్టెంట్ కమిషన్ నుండి ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది నివేదికను పొందిన తర్వాత ఆ నివేదిక మీద ప్రాథమిక విచారణ జరిపిద్ది అనమాట. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం ఆ ఎంక్రోచర్ ఎవరైతే ఉందో, ఆ ఆక్రమణదారు ఎవరైతే ఉందో వాడికి నోటీస్ జారీ చేసి పలానా తేదీలోగా ఆక్రమణని ఖాళీ చేయమంటుంది. ఖాళీ చేయమంటే ఆ టైంలోపు అతను ఖాళీ చేయాలి. లేకపోతే తదనంతరం ఏం చర్యలు తీసుకోవాలో తన న్యాయ పరిధిని బట్టి ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది చర్యలు తీసుకునేది అనమాట. అది దాని గురించి ఇక్కడ తెలియజేస్తుంది. వేర్ ఆన్ ఏ పర్సువల్ ఆఫ్ ద రిపోర్ట్ రిసీవ్డ్ బై హిమ్ అండర్ సబ్సెక్షన్ 1 ద ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఫైండ్స్ దర్ ఈజ్ ఏ ప్రైమా ఫేసే కేస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్, అదే ప్రాథమిక విచారణ జరిపి షల్ కాజ్ టు బి సర్వ్డ్ అపాన్ ద ఎంక్రోచర్ ఏ నోటీస్ స్పెసిఫైయింగ్ ద పర్టికులర్స్ ఆఫ్ ద ఎంక్రోచ్మెంట్ అండ్ కాలింగ్ హిమ్ టు షో కాజ్ బిఫోర్ ద సర్టైన్ డేట్. అదే ఆక్రమణదారికి నోటీస్ పంపిద్ది అనమాట, ఎందువల్ల నువ్వు దాన్ని ఆక్రమించుకుని ఎప్పటిలోపు తీసేస్తావని. అంటే రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్ బిఫోర్ ద డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్ షుడ్ నాట్ బి మేడ్. ఏ కాపీ ఆఫ్ నోటీస్ షెల్ బి ఆల్సో సెండ్ టు ద ట్రస్టీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోన్మెంట్. అతనికి ఒక నోటీస్ కాపీ పంపిద్ది. అట్లనే ఆక్రమణ అనేది ఏ దేవాలయం పరిధిలో ఉంటుందో ఆ దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్కి కూడా ఒక నోటీస్ అనే దాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది పంపించి ప్రాథమిక విచారణ జరిపి ఈ తేదీలోపు నువ్వు ఆ ఆక్రమణని ఖాళీ చేయాలని తెలియజేస్తుంది అనమాట. అది ఇది సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. తర్వాత ద నోటీస్ రిఫర్డ్ టు సబ్సెక్షన్ 2 షెల్ బి సర్వ్డ్ ఇన్ సచ్ ఎ మ్యానర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఆక్రమణదారు నుండి అభ్యంతరాలు స్వీకరించి వాటిపైన విచారణ జరిపి ట్రిబ్యునల్ దాన్ని ఆక్రమణగా గుర్తిస్తే ఒక ఆర్డర్ ద్వారా ఆక్రమణ తొలగించమని ఆ ఆస్తిని తొలగించి ఆ ఆస్తిని ట్రస్ట్గా అప్పగిస్తుంది అనమాట. ఇప్పుడు ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది ఆక్రమణదారికి నోటీస్ జారీ చేసింది. నోటీస్ జారీ చేసిన తర్వాత వాడికి కూడా వాదనలు వినిపించుకోవడానికి కాదు ఇది నాదే, ఈ దేవాలయం కాదనో లేకపోతే దేవాలయం కాదు ఇన్ని సంవత్సరాలు కాదు నాకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చిందని వాడు వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఆ వాదనల పట్ల ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది సంతృప్తి చెందకపోతే అలాంటి సందర్భంలో ఆ ఆక్రమణ తొలగించడానికి ఆదేశాలు ఇచ్చి తొలగించిన తర్వాత ఆ ప్రాపర్టీ అనేదాన్ని మళ్ళీ ఆ ప్రాపర్టీ అనేది ఏ ట్రస్ట్కి, ఏ దేవాలయానికి సంబంధించింది అయితే ఆ దేవాలయం యొక్క ట్రస్ట్కి అప్పచెప్తుంది అనమాట. అది ఈ సబ్సెక్షన్ 4 తెలియజేస్తుంది. Where after considering the objection, if any of the encroacher received during the period specified in the notice referred to in subsection 2 and after conducting such enquiry as may be prescribed, the endowment tribunal is satisfied that there has been an encroachment
మే బీ ఆర్డర్ రిక్వైర్డ్ ద ఎంక్రోచర్ టు రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్ అండ్ డెలివర్ ద పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్ స్పేస్ ఎంక్రోచర్ అపాన్ ద ట్రస్టీ బిఫోర్ ద డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద సచ్ ఆర్డర్. అంతే. ఈ యాక్ట్కు సంబంధించిన పదాలు కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ వెనక నుంచి ముందుకి పైన ఉంది దీని అర్థం అని అట్లా రకరకాలు ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 83 సబ్ క్లాస్ 5 ద ఆర్డర్ ఆఫ్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అండర్ సబ్సెక్షన్ 4 షాల్ బి ఇన్ రైటింగ్ అండ్ షాల్ కంటైన్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ ద హ్యాస్ పాస్డ్ ద ఆర్డర్. ఎండోమెంట్ ట్రిబ్యునల్ జారీ చేసే ఉత్తర్వులు ఏదైతే ఉందో అదనేది షాల్ కంటైన్స్ గ్రౌండ్స్ ఆన్ విచ్ ద హీ హ్యాస్ పాస్డ్ ద ఆర్డర్. ఏ ప్రాతిపదిక మీద దాన్ని వాళ్ళు ఆక్రమణగా గుర్తించింది, ఏ ప్రాతిపదికన దాన్ని ఖాళీ చేయడానికి చర్యలు తీసుకుంటుంది అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అంటున్నాను అనమాట. తర్వాత 83 సబ్సెక్షన్ 6 ట్రిబ్యునల్ ఆదేశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంది అనుకున్నాం, వాడు యాక్చువల్గా అసిస్టెంట్ కమిషనర్ వాడి మీద రిపోర్ట్ పంపితే ట్రిబ్యునల్కి వస్తుంది. ట్రిబ్యునల్ అనేది దాని మీద విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడానికి ఈలోపు మళ్ళీ ఆ విచారణ జరపడానికి ముందు వాడేమైనా అభ్యంతరాలు తెలియజేయడానికి టైం ఇచ్చింది కదా. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది కదా. ఈ ప్రాసెస్ జరిగినంత కాలంలో ఆ ప్రాపర్టీకి సంబంధించి అద్దెలు వస్తుంటాయి, లేకపోతే అది భూమి అయితే ఆ భూమి నుంచి కౌలు వస్తుంటుంది. ఇట్లా ఇది వస్తుంది కదా. దానికి సంబంధించి ఈ పెండింగ్లో ఉన్నంత కాలంలో ఈ విచారణ పెండింగ్లో ఉన్నంత కాలం, లేకపోతే ట్రిబ్యునల్ యొక్క తుది ఆదేశాలు వచ్చేంత కాలం ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎంతైతే ఆస్తి వస్తుందో, ఎంతైతే ధనం వస్తుందో దాని నుంచి మనీ అనేది గవర్నమెంట్కి చెల్లించాలి, గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి అని ట్రిబ్యునల్ ఆదేశాలు చేయవచ్చు అన్నమాట. అది తెలియజేస్తుంది. డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ద ప్రొసీడింగ్, పెండింగ్లో ఉన్నప్పుడు ద ఎండోమెంట్ ట్రిబ్యునల్ షాల్ ఆర్డర్ ద ఎంక్రోచర్ టు డిపాజిట్ సచ్ అమౌంట్ యాజ్ మే బి స్పెసిఫైడ్ by in consideration of use or occupation of the properties in the question in the manner prescribed. నెక్స్ట్ సెక్షన్ 84. ఇంకా 2 సెక్షన్లు నేను అయిపోయి వచ్చింది, నాకే ఆల్సర్ వస్తుంది చెప్పేళ్ళకి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 84 గురించి ఏం తెలియజేస్తుందంటే, మోడ్ ఆఫ్ ఎవిక్షన్ ఆన్ ఫెయిల్యూర్ ఆఫ్ ద రిమూవల్ ఆఫ్ ద ఎంక్రోచ్మెంట్ యాజ్ డైరెక్టెడ్ బై ద ఎండోమెంట్ ట్రిబ్యునల్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేవి ఆ ఆక్రమణ ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది. అతను అనేటోడు ఆక్రమణకు సంబంధించి ఖాళీ చేయడం అట్లాంటివన్నీ చేయాలని చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా ఆ ఆక్రమణదారు పాటించకపోతే ఏం చేయాలనే దాని గురించి 84 సెక్షన్ అని తెలియజేస్తుంది అన్నమాట. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఆ ఆక్రమణదారు పాటించకపోతే ఎటువంటి చర్యలకి ప్రభుత్వం పూనుకోవాలి, ప్రభుత్వ అధికారులు బ్యూరోక్రసీ అనేది పాటించాలి అనే దాని గురించి ఈ సెక్షన్ 84 అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఈ 84 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే, ఒక నిర్దేశించిన సమయంలోగా ఆక్రమణదారు ఖాళీ చేయకపోతే లేకపోతే తొలగించకపోతే అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు పోలీసుల సహకారంతో ఆ ఆక్రమణను ఖాళీ చేయొచ్చు లేకపోతే తొలగించవచ్చు అనమాట అని ఈ సబ్ క్లాస్ 1 తెలియజేస్తుంది. తర్వాత సబ్ క్లాస్ 2 ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు ఎవరైతే బాధితుడు ఉంటాడో, ఎవరైతే ఖాళీ చేస్తాడో, ఎవరైతే తొలగించబడతాడో ఆ ప్రాంతం నుంచి, ఆ బిల్డింగ్ నుంచి, ఇట్లా ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాల వల్ల ఎవరైతే బాధితుడిగా ఉంటాడో ఆ బాధితుడు అనేటోడు దీని మీద హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పట్లో అప్పీల్ చేసుకోవచ్చు, 90 రోజుల్లోపు ఎవరైతే ఈ ఆక్రమణల నుంచి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఎవరైతే ఎంక్రోచర్గా ఆక్రమణదారుడిగా గుర్తించబడతాడో వాడనేటోడు అట్లా ఖాళీ చేయబడితే అసిస్టెంట్ కమిషనర్ చేత పోలీసుల సహకారంతో నిర్బంధంగా ఖాళీ చేస్తే వాడు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట 90 రోజుల్లోపు. ఇది సెక్షన్ 84 తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 85. ఈ సెక్షన్ 85 ఏం తెలియజేస్తుందంటే, ఎంక్రోచ్మెంట్ బై గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆన్ ల్యాండ్ బిలాంగింగ్ టు ద చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ దేర్ ఎవిక్షన్. ఇందాకలేంది ఒక పర్సన్ దేవాదాయ భూమిని ఆక్రమిస్తే వాడిని
ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తుంది, నోటీస్ జారీ చేస్తే ఆ నోటీస్ జారీ చేసినా వాడు తొలగించకపోతే అసిస్టెంట్ కమిషనర్ అనేటువంటి పోలీస్ సహకారంతో ఆక్రమణను తొలగిస్తాడు. దాని మీద కూడా వాడు అప్పీల్ చేసుకోవాలంటే హైకోర్టులో 90 రోజులు అప్పీల్ చేసుకోవాలని అని తెలుసుకున్నాం. అయితే 85 ఏం చేస్తుందంటే అక్కడ ఒక పర్సన్ గురించి ఏం తెలుసుకున్నాం 84లో. 85 ఏం చేస్తుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, కొందరు వ్యక్తుల సమూహం అనేది దేవాలయానికి సంబంధించిన ఆస్తిని అనేది, దేవాలయానికి సంబంధించిన ఇనాం భూములు అనేటిని ఆక్రమించి సాగు చేసుకుంటూ అనుభవిస్తూ, అట్నే వాళ్ళ ఆక్రమణ కూడా ఉద్దేశపూర్వకంగా ఉందని ఈ డిప్యూటీ కమిషనర్ అనేటోడు భావిస్తే, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనేటోళ్ళు ఆ దేవాలయ భూమిని ఉద్దేశపూర్వకంగానే ఆక్రమించాడని ఈ డిప్యూటీ కమిషనర్ భావిస్తే దాని మీద ఒక నివేదికను తయారు చేసి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ముందు ఉంచాలి. ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్ విచారణ జరిపి దాని మీద నిర్ణయం తీసుకుందామట. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి. సింగిల్ పర్సన్ దేవాలయం యొక్క భూమిని ఎంక్రోచ్ చేస్తే, ఆక్రమణ చేస్తే దాని మీద చర్యలు తీసుకునేది అసిస్టెంట్ కమిషనర్. అదే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దేవాలయ భూమిని ఆక్రమణ చేసి దాన్ని తమ పరిధిలో ఉంచుకుంటూ అనుభవిస్తుంటే దాని మీద చర్యలు తీసుకునేది డిప్యూటీ కమిషనర్ అనమాట. గమనించాలి ఇక్కడ. అది నెక్స్ట్ 85 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే, వేర్ ఇఫ్ ఎనీ ప్రొసీడింగ్ టేకెన్ అండర్ దిస్ సెక్షన్ or in consequence of anything done under this section, a question arises as whether any land is the property of the charitable or religious institution or endowment institution. Such land shall be presumed to be property of charitable or religious institution or endowment until the contrary is proved. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి గవర్నమెంట్కు లేక దేవాదాయ శాఖకు మధ్య వివాదం జరుగుతుంది. దేవాదాయ శాఖ ఈ భూమి మాదంటుంది, ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఏమో ఈ భూమి మాదంటారు. ఈ వివాదం ఎంతవరకు అయితే నడుస్తుందో అంతకాలంలో ఆ భూమి అనేది దేవాదాయ శాఖ భూమిగానే పరిగణించబడుతుంది, లేకపోతే గవర్నమెంట్ ఆస్తిగానే పరిగణించబడుతుంది. ఆ భూమిలో పండే వనరులు అవి ఏదైతే ఉన్నాయో అవి దేవాదాయ శాఖకు దేవాదాయ ఆస్తిగానే దేవాదాయ వనరుగానే పరిగణించబడతాయి అన్నమాట. అది నెక్స్ట్. అయితే ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్కి సంబంధించి నోటీసులు జారీ చేస్తుంది కదా ఎండోమెంట్ ట్రిబ్యునల్. ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ గ్రూప్ ఆఫ్ పర్సన్కి సంబంధించి ఏదైతే నోటీసులు జారీ చేస్తుందో ఆ నోటీసులు జారీ చేసి ఏదైతే తీర్పునిస్తుందో ఆ తీర్పే ఫైనల్ అనమాట. దీని మీద మళ్ళీ ఎటువంటి కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. అదే సింగిల్ పర్సన్కి సంబంధించి ఏదైనా వివాదానికి సంబంధించి అయితే వాడు 90 days లోపు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్కి సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే తుదిది అనమాట. Notwithstanding anything in this act, any orders of the eviction passed by the encroachment tribunal under subsection 1 shall be final and shall not be questioned in any court. అది తర్వాత లాస్ట్ పాయింట్ అండి. లాస్ట్ సెక్షన్ 86 సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే, పెనాల్టీ ఫర్ అఫెన్సెస్ ఇన్ ద కనెక్షన్ విత్ ద ఎంక్రోచ్మెంట్. ఎవరైతే ఆక్రమణదారు ఉన్నారో, ఎవరైతే ఆక్రమణతో సంబంధం ఉందో అలాంటి పర్సన్స్కి పెనాల్టీ విధింపు గురించి, జరిమానాల విధింపు గురించి ఈ సెక్షన్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఏ వ్యక్తి అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా చట్ట వ్యతిరేకంగా దేవాదాయ ఆస్తిని అనుభవిస్తూ ఉంటే వారు నేరస్తుడిగా పరిగణించబడతారు అన్నమాట. ఎనీ పర్సన్ హూ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ టు బీ ఆక్యుపేషనల్ అదర్వైజ్ దాన్ బై ద లాఫుల్ పొజిషన్ of a land belonging to the charitable or religious institution or endowment shall be guilty of an offence under this act. ఎవరైతే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా లాఫుల్ పొజిషన్ న్యాయబద్ధంగా దాన్ని పొందకుండా దాన్ని అనుభవిస్తుంటే అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తారు. అట్నే ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారు ఇట్లా న్యాయబద్ధంగా కాకుండా దేవాదాయ ఆస్తిని దాన్ని అనుభవిస్తూ అతిక్రమిస్తూ ఉంటారో, ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళు 6 నెలల కాలానికి తక్కువ కాకుండా, అంటే 6 నెలలకు పైన మరియు 5 సంవత్సరాల లోపు జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉందన్నమాట. 6 months అబోవ్ అండ్ బిలో ఆఫ్ 5 years. అట్నే జరిమానా కూడా 5,000 వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉందన్నమాట అలాంటి వాళ్ళ మీద, ఈ దేవాదాయ ఆస్తుల్ని అన్యాక్రాంతంగా అనుభవిస్తూ అట్లా ఉండేవాళ్ళకి. తర్వాత
సబ్సెక్షన్ 3 ఏం తెలియజేస్తుంది అంటే 86 సబ్సెక్షన్ 3 ఏ కోర్టు కూడా ఇట్లా ఎవరు సబ్సెక్షన్ 2లో తెలియజేస్తున్న శిక్షణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద విచారించదన్నమాట. అది ఏది 6 నెలల కంటే ఎక్కువ 5 సంవత్సరాల కంటే లోపు శిక్షణ పడిన వాళ్ళు కానీ 5,000 కంటే ఎక్కువ జరిమానా పడి ఎండోమెంట్ భూముల విషయంలో ఎండోమెంట్ ఆస్తుల విషయంలో ఇలాంటి అలిగేషన్స్ ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళ మీద ఏ కోర్టు కూడా ఎటువంటి విచారణ అనేది జరపదు. నో కోర్ట్ షెల్ టేక్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అఫెన్స్ పనిషబుల్ అండర్ సబ్సెక్షన్ 2 ఎక్సెప్ట్ ద కంప్లైంట్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద కమిషనరు ప్రత్యేకంగా దాని మీద విచారణ జరపమని చెప్తే తప్ప ఇట్లాంటి ఎదవల మీద దేవాలయ భూములు ఆక్రమించి వాటి మీద చేసే వాళ్ళ మీద కోర్టులు కూడా విచారణ జరపదు అనమాట. అలాంటి శిక్షణ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. 86 సబ్సెక్షన్ 4 ఒకవేళ ఎవరైతే అలాంటి ఎదుర్కొంటారో ఒకవేళ 2 కింద ఎటువంటి శిక్ష పడకపోతే దాని కిందకు రాకపోతే దాన్ని విచారించడానికి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనేది విచారిస్తారనమాట. ఇప్పుడు ఏంది అదే 6 నెలలకు పైన 5 సంవత్సరాల లోపు 5,000 కంటే ఎక్కువ జరిమానా ఇలాంటి పరిధిలోకి రానివాడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, అలాంటి పరిధిలోకి వస్తే ఎవడు కోర్టు అనేది విచారించదని ముందే చెప్పుకున్నాం. ఒకవేళ ఇలాంటి పరిధిలోకి రాకపోతే అలాంటి కేసులకు సంబంధించి డిస్టిక్లో ఉండే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అనేటోడు విచారణ జరుపుతారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.